ఈ దినకాలం కార్యక్రమం యొక్క ముఖ్య అంశము మతము ముఖ్యమా, మంచితనమే ముఖ్యమా? మతము ముఖ్యమా, మానవత్వమే ముఖ్యమా? మరలా చెప్తున్నాను, మతము ముఖ్యమా, మంచితనమే ముఖ్యమా? అలాగే మతమే ముఖ్యమా, మానవత్వమే ముఖ్యమా? ఈనాడు మంచితనము కంటేను, మానవత్వము కంటేను మతానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పరిస్థితి రోజు రోజుకి ప్రపంచ పరిస్థితి అధిగమిస్తుంది. మత విషయములలో ముఖ్యంగా మన భారతదేశంలో కూడా మతం పేరుట చాలా విస్తారమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే చాలామంది అనుకుంటారు క్రైస్తవ్యం విషయానికి వచ్చేసరికి క్రైస్తవ్యము కూడా ఒక మతమే, క్రీస్తు బోధలు కూడా ఒక మతమే అని చెప్పుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ కానీ, ఆయన జీవించిన జీవిత విధానం కానీ ఏమాత్రమో మతానికి సంబంధించినవి కావు. ఇది మొట్టమొదట ప్రపంచ ప్రజలు గుర్తించాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిందే మత సిద్ధాంతాలను బోధించడానికి రాలేదు. మత కట్లలో బంధించబడినటువంటి వారికి మంచి మార్గము, మానవత్వాన్ని నేర్పించుట కొరకు, చూపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. భారతదేశంలో చాలా మంది అంటారు, నిన్న కాక మొన్న వచ్చినటువంటి మతము మాకంత అవసరమా? క్రైస్తవ్యం అనేటువంటిది కూడా ఒక మతమే అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఏదైనా సరే ఒక మతానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, మతానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. క్రైస్తవ్యానికి ఏ విధమైనటువంటి మత సంబంధమైన కట్టుబాట్లు కానీ, మతాచారాలు కానీ, మత సిద్ధాంతాలు కానీ క్రీస్తు బోధల్లో కానీ, క్రైస్తవ్యంలో కానీ ఎక్కడా కూడా లేదు. చాలామంది అంటారు, స్త్రీలను చూసి మీరు మతం పుచ్చుకున్నారా, బొట్టు తీసేశారా అని ప్రశ్నించేటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఎదురవుతారు. అసలు క్రైస్తవ్యం విధానం ఏమిటంటే, ప్రభులోకి రాలేనంత కాలము వారి జీవితం ఎలాగైనా జీవించి ఉండొచ్చు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఒక నిడారంభరత్వాన్ని కలిగి ఉండాలి. అవసరమైనది మాత్రమే ముఖ్యం తప్ప అవసరము లేనిటువంటిది వారికి అనవసరము. ఉదాహరణకు కాళ్ళకు చెప్పులు అవసరం. మనం నడిచేటప్పుడు పాదాలకు రాళ్ళు గుచ్చుకోకుండా, లేక రోడ్డు ఎండ మనకి తగలకుండగా, కాళ్ళు కమలకుండగా కాళ్ళకు చెప్పులు అవసరమే. అలాగే తలకు నూనె కూడా అవసరమే. క్రైస్తవులు తలకు నూనె రాసుకుంటారు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకుంటారు. అలాగే ఒంటి మీద బట్ట కూడా ధరిస్తారు, బట్ట అవసరమే. కడుపుకి ఆహారం కూడా తింటారు క్రైస్తవులు, ఆహారం కూడా అవసరమే. కాళ్ళకి చెప్పులు అవసరము, తలకు నూనె అవసరము, అలాగనే ఒంటికి బట్ట అవసరము, కడుపుకి ఆహారము అవసరమే. తలకు నూనె అవసరమే, కానీ అదే తలలో ఆ మాత్రం పూలు అవసరమా అనంటే అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ప్రయోజనకరమైన వాటిని మాత్రమే చేస్తారు క్రైస్తవులు. నిష్ప్రయోజనకరమైనవి, వ్యర్థమైనవి ఎప్పటికీ చేయరు. తలకు నూనె అవసరం, కానీ అదే తలలో పూలు ఎందుకు పెట్టావు అనేటి దానికి సమాధానం లేదు. తలకెందుకు నూనె రాసుకున్నావు బాబు, అమ్మ తలకెందుకు నూనె రాసావు దానికి అర్థం ఉంది. అయ్యా, తల రెపరెపలాడుతూ చెరిగిపోకుండా ఒక చక్కగా ఉండటానికి, రెండోది ఎండ దెబ్బకి నా తలపోటు రాకుండా ఉండటానికి నా తలకు నూనె అవసరం అని చెప్పేసి తలకు నూనె రాస్తారు. కానీ అదే తలకు గుప్పుడు పువ్వులు నువ్వు ఎందుకు పెట్టావంటే దానికి సమాధానం వాళ్ళు చెప్పలేరు. కాళ్ళకు చెప్పులు ఎందుకు వేసుకున్నావు అంటే దానికి అర్థం ఉంది. అయ్యా, కాళ్ళు కాలిపోకుండా, కాళ్ళకు రాళ్ళు దెబ్బలు తగలకుండా చెప్పులు వేసుకున్నాను అన్న మాటకి అర్థం ఉంటుంది. కానీ అదే కాళ్లకు ఒక అంగుళం ఎత్తులో దళసరి కలిగిన పట్టీలు ఎందుకు పెట్టావంటే అర్థం లేదు. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. చేతికి ఎందుకు వాచి పెట్టుకున్నావు బాబు అంటే దానికి అర్థం ఉంది. క్రైస్తవులు కూడా చేతికి వాచి పెట్టుకుంటారు.
వాచ్ ఎందుకు పెట్టుకున్నావు బాబు అని అంటే, ఏ టైం నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏ టైంకి ఎవరు నా దగ్గరికి వస్తారో మాట్లాడాలి, కాబట్టి నా పనులు నేను తెలుసుకోవటం కొరకు నాకు టైం అవసరం, కాబట్టి నాకు వాచి అవసరం, నా ఇంట్లో గడియారం కూడా నాకు అవసరము అంటారు. చేతికి వాచి అవసరమే, అదే చేతికి ఇక్కడ నుండి ఇక్కడ దాకా గాజులు ఎందుకు అని అంటే దానికి సమాధానం లేదు, దానికి సమాధానం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్నాం. ఎందుకు కడుక్కున్నట్టే శుభ్రంగా అనడానికి, ముఖం మీద జిడ్డు పోవడానికి శుభ్రంగా మొహం కడుక్కున్నాను అని చెప్పచ్చు. కానీ ఇక్కడ నుదుటిన ఇంత బొట్టు ఎందుకు పెట్టావు అని అంటే దానికి అర్థం లేదు. చాలామంది అంటారు బొట్టు భర్త ఉన్నాడని చెప్పటానికి బొట్టు అవసరం అండి అంటారు. మంచిదే, భర్త ఉన్నాడని చెప్పటానికి బొట్టు అవసరమైతే భర్తలు కూడా బొట్లు పెడుతున్నారు అంటే పురుషులు కూడా బొట్లు పెడుతున్నారు కదా, అంటే పురుషులు కూడా భర్తలు ఉన్నారని అనుకుందామా బొట్టును బట్టి? ఎందుకంటే స్త్రీ బొట్టెందుకు పెడతాది నుదుటిన అని అంటే భర్త ఉన్నాడు, ఆమె వెధవరాలు కాదు, ఆమెకు భర్త బ్రతుకున్నాడు అని చెప్పటానికి నుదుటిన బొట్టు అవసరమే. అయితే మరి భర్తలు అనబడినటువంటి పురుషులు కూడా నుదుటిన వారు తిలకమో లేకపోతే సింధూరమో ఏదో బొట్లు వారు పెడుతున్నారు, దాన్ని ఏమందాము అంటే ఆ పురుషులకు కూడా వేరే భర్తలు ఉన్నారని బొట్టును బట్టి అలాగే అర్థం చేసుకుందామా? మొదట నేను మతతత్వం కలిగిన వారితో కొన్ని విషయాలు మాట్లాడి వాస్తవాలకు ముందుకు వెళ్దాం. తర్వాత లేదండి బొట్టు అనేది భక్తికి సాదృశ్యం అండి అనేవారు కొందరు ఉంటారు. బొట్టు అనేది భర్తకు సాదృశ్యమా భక్తికి సాదృశ్యమా అని అంటే లేదండి, భగవంతుడికి నమస్కారం పెట్టే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారండి, అది భగవంతుడికి సంబంధించింది, భక్తికి సంబంధించింది బొట్టు అంటారు. మరి భక్తుడు భగవంతుడికి భక్తి చేసే విషయంలో భక్తుడు బొట్టు పెట్టుకున్నాడంటే దానికి అర్థం ఉంది. మరి భక్తిని పొందే భగవంతుడు కూడా బొట్టు పెట్టుకుంటున్నాడు, అది ఎవరైనా కావచ్చు. హైందవ దేవుళ్లలో అందరు దేవుళ్ళు బొట్లు పెట్టుకుంటారు. మరి వాళ్ళు ఎవరికి భక్తి చేయడానికి, ఎవరి ఎదుట తమ భక్తిని ప్రదర్శనగా చేసి నిరూపించుకోవడానికి వారు బొట్లు పెట్టారు. భక్తుడు భగవంతుడికి భక్తి చేసే విషయంలో ఆ భగవంతుడి పాదాల దగ్గర బొట్టు భక్తుడు పెట్టుకున్నాడంటే అర్థం ఉంది. మరి భగవంతుడు అనబడిన దేవుడు కూడా తాను కూడా బొట్టెట్టుకోడు. అది నిలువ నామమో అడ్డనామమో 3 నామాలు పైకి 3 నామాలు మొత్తం మీద దేవుళ్ళు కూడా పెట్టుకున్నారు కదా. మరి వాళ్ళు ఇంకే దేవుడికి భక్తి చేయడానికి ఆ దేవుళ్ళు బొట్టు పెట్టారు అని అంటే దీనికి కూడా సరైనటువంటి సమాధానం లేదు. కాబట్టి భర్త ఉన్నాడని చెప్పటానికి బొట్టు అవసరమైతే మరి ఈరోజు వెధవరాలు కూడా బొట్టు తీయట్లేదు. అంటే భర్త చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకొక భర్త ఆమెకు ఉన్నాడు అనుకుందామా బొట్టును బట్టి? తర్వాత భర్తకే సూచన బొట్టు అని అంటే గనుక ఒక్కొక్క స్త్రీ 3 లేదంటే 4 బొట్లు కూడా పెట్టుకునే తల్లులో స్త్రీలు కొంతమందిని చూస్తుంటాం. ఇవేం విమర్శన కాదు, వాస్తవాలు నేను అడుగుతున్నా. అంటే క్రైస్తవ్యాన్ని మతము అని చెప్పి యేసు ప్రభులోకి వెళ్ళి మీరు మతం మార్చుకున్నారు, మీరేంటి ఇలా తగలడ్డారు, ఇలా ఉన్నారేంటి అని అంటున్న వారి కోసం మొదట కొన్ని మాటలు చెప్పి నేను వాస్తవాలకి ముందుకు వెళదాం. కాబట్టి భర్తకే బొట్టు సూచన అయితే ఒక్కొక్క స్త్రీ 2, 3, 4 బొట్లు కూడా పెడతారు. అంటే ఒక్కొక్క బొట్టుకి ఆమెకు ఒక్కొక్క భర్త ఉన్నాడని అనుకుందామా? చాలా పొరపాటు కదా అది. అంటే బొట్టు అనేది భర్తకే సూచన అయితే ఒక బొట్టు సరిపోతారు. మరి 4 బొట్లు పెడుతుంటే దాన్ని ఏమనాలి? ఆ సందర్భాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుందాం? మరి భర్తలు అనబడిన వారు కూడా బొట్టు పెడుతున్నారు, వారికే భర్తలు ఉన్నారని అనుకుందాం. బొట్టు అనేది భగవంతుడికి పూజ చేసే విషయంలో భక్తుడనే వాడు బొట్టెట్టుకోవాలి అని అనుకుంటే మరి భగవంతుడు కూడా బొట్లు పెట్టుకుంటున్నారు. ఆ భగవంతుడు మరి ఏ భగవంతుడికి భక్తి చేస్తున్నారో దానికి సమాధానం కావాలి. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవులు నిడారంబరత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఏది ప్రయోజనమో దానినే కలిగి ఉంటారు, ఏది అవసరమో దాన్నే ఒకప్పుడు ప్రభువులోకి రాకముందు మెడనిండా బంగారం ధరించుకోవచ్చు చాలామంది. రాజుల్లోనూ కాపుల్లోనూ రెడ్లలోనూ బ్రాహ్మిన్స్లోనూ విశ్వబ్రాహ్మణుల్లోనూ అనేక తెగలు, అనేక కులాలు, అనేక మతాల వారు యేసు ప్రభు వారిలోకి రాకకు పూర్వము
దట్టంగా మెడ నిండా అలంకరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్త్రీలైతేనేమి పురుషులైతే కూడా మెడ నిండా చేతికి ఉంగరాలు గట్ట. ప్రభులోకి వచ్చిన తర్వాత అనుకుంటారు, ఇది ఒక జీవితమేనా? ఇలా పెట్టుకోవటం వల్ల ఏం ప్రయోజనము? శరీరాన్ని ఎంత అలంకరించుకుంటే మాత్రం ఈ శరీరం ఏమైనా మోక్షానికి వెళ్ళిపోతుందా? శరీరం కట్టెల మీద కాలిపోయేది కదా, శరీరం మట్టిలో పడి పురుగు పట్టేదే కదా, దీన్ని ఎందుకు ఇంత అలంకరించుకోవటం? ఆత్మ ముఖ్యం తప్ప శరీరానికి అంత ప్రాముఖ్యత అవసరమా అనే ఒక సత్య పునాది మీదకి క్రైస్తవులు వస్తారు. అలా వచ్చి ఏం చేస్తారంటే, ఒక్కసారి తమను అద్దంలో చూసుకున్నట్లు తమ నిజ జీవితాన్ని దేవుని ఎదుట తమను తాము చూసుకోవటం జరుగుతుంది. అలా చూసుకున్నప్పుడు తమ జీవితం మీద, తమ శరీరం మీద తమకు అసహ్యత కలుగుద్ది. ఇది ఒక జీవితమేనా? బంగారం వేశ్య ధరించుకుంటుంది, మనము ధరించుకుంటున్నాము. భోగభాగ్యాలు వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం అనుభవిస్తున్నాము. ఇంత పవిత్రమైన దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి జీవితం మనకు అవసరమా? కడుపుకి ఆహారం అంటారా? తప్పదు. ఒంటికి బట్ట అంటారా? తప్పదు. తలకు నూనె అంటారా? తప్పదు. కాళ్ళకు చెప్పులు అంటారా? తప్పదు. ఇవి తప్పించి ఇక ఏది అలంకరణగా అలంకరించుకున్నా దానివల్ల ప్రశ్నించడానికి సమాధానం రాదు. ఇప్పుడు ఉదాహరణకు జేబులో పెన్ ఎందుకు పెట్టుకున్నావు బాబు అంటే దీనికి అర్థం ఉంది. వాచ్ ఎందుకు పెట్టుకున్నావంటే అర్థం ఉంది, కానీ పక్కన బ్రాస్లైట్ ఎందుకు పెట్టావంటే దానికి అర్థం లేదు. చేతికి ఎందుకు వాచి పెట్టడం అర్థం ఉంది, కానీ ఇక్కడ 2-3 ఉంగరాలు వెతుకు పెట్టుకున్నామంటే దానికి అర్థం లేదు. ముఖం శుభ్రంగా సబ్బుతో కడుక్కుందామంటే దానికి అర్థం ఉంది, ఇక్కడ ఇంత పొడుగు నిలుటున నుదుటిని ఎందుకు బొట్టు పెట్టడం దానికి అర్థం లేదు. కాళ్ళకి ఎందుకు చెప్పులు వేసావంటే అర్థం ఉంది, కానీ పైన ఒక అంగుళ ఎత్తులు పట్టీలు ఎందుకు పెట్టామంటే అర్థం లేదు. ఏమంటే ఇలా చెప్పుకుంటూ వెడితే మరి తలకు నూనె రాసుకునేవారు, ఇప్పుడు ఇన్ని పూలు ఎందుకు నువ్వు పెట్టు, మళ్ళీ మధ్యాహ్నంకో సాయంకాలం వాడిపోతే మళ్ళీ తీసి పారేయాలా? చెట్టుకుంటే ఆ పువ్వు 2 రోజుల వరకు బ్రతుకుద్ది. అదే ఒక మనిషి తల వెంట్రుకల మీదకి వస్తే కనుక 1 గంటలో చచ్చిపోతుంది. ఏది బెస్ట్ అంటారు? పువ్వును చెట్టు మీదే ఉంచితే చక్కటి గాలి ఆ పుష్పముల మీద విసిరినప్పుడు దాని నుండి పరిమళమైనటువంటి వాసన వెదజల్లినప్పుడు కొన్ని రోగాలు కూడా పోయే పరిస్థితి చక్కగా దొరుకుతుంది. మంచి చక్కని గాలి. ఎందుకంటే పువ్వులు ఉండవలసిన చోట ఉంటే దాని మీద నుండి చక్కటి గాలి అలా వీసుకుంటూ వెళితే కనుక ఎన్నో జాతుల పువ్వులు ఉన్నాయి. ఒక్కొక్క పువ్వు మీద ఒక్కొక్క గాలి తగిలినప్పుడు ఒక్కొక్క పరిమళమైన వాసన వెదజల్లుతారు. అది ఆరోగ్య సూత్రం. దేవుడు అందుకొరకు సృష్టిలో పుష్పములు అనేవి దేవుడిచ్చాడు, ఫలాలు అనేవి మనం తింటాము. ఇక ఆకులు కొన్ని నీడనిస్తాయి, కొన్ని ఔషధాలు కూడా ఆకులు లేక చెట్లు అనేవి మనకి, చెట్టు బెరడలు అనేవి, చెట్లు వేర్లు అనేవి మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి దేవుడు ఏది చేసినా మనుషులకు ఉపయోగకరంగానే చేసి పెట్టాడు. కాబట్టి ఈ విధంగా ప్రశ్నించుకుంటూ వెళితే ఈనాడు చాలా మంది మతతత్వం కలిగినటువంటి వారు, క్రైస్తవ్యం కూడా ఒక మతమా, నువ్వు బొట్టు ఎందుకు తీసావు అంటే, సరే ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, దానికి సమాధానం లేదే. బొట్టు ఎందుకు తీసేశారు అని అన్నంటున్నప్పుడు అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో కూడా సమాధానం లేనప్పుడు దాంతో అవసరం ఏంది? కడుపుకి ఎందుకు అన్నం తిన్నామంటే దానికి అర్థం లేదండి. ప్రశ్న సమాధానం ఉంది. ఎందుకు అన్నం తినబెట్టయ్యా? బ్రతకటానికి, మరొక దినం ముందుకు వెళ్ళటానికి, ఆకలి తీర్చుకోవడానికి అన్నం తిన్నామంటాం. మంచినీళ్ళు ఎందుకు తాగుతున్నావు అని అంటే దానికి అర్థం ఉంది. ఎందుకు తాగడం ఏంటయ్యా? దాహం అయితే చచ్చిపోతారు కదా, కాబట్టి నీళ్లు తాగేమో, బ్రతకటం కొరకే అని చెప్పడానికి అర్థం ఉంది. పూలు ఎందుకు పెట్టావంటే దానికి అర్థం లేదు. కాబట్టి ఈనాడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత స్త్రీలు చాలా వరకు ఏం చేస్తారంటే తమ ఆడంబరత్వాన్ని ఏం చేస్తారంటే నిడారంబరంగా మార్చుకుంటారు. అలంకరణగా ఉండేటువంటి వారు సాధుత్వాన్ని, దీనత్వాన్ని తగ్గించుకునేటువంటి వారుగా వారు తమను తాము తగ్గించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ప్రియులారా. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు. యేసుక్రీస్తు బోధలు మతానికి సంబంధించినవి కాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే మతతత్వం గల వారిని ఆయన ఖండించాడు. ఆయన మతాన్ని ప్రోత్సాహపరచలేదు, మతాన్ని బోధించడానికి ఆయన రాలేదు. మతతత్వంలో ఉండేటువంటి వారిని ఆయన ఖండించాడు. ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయము 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరే. అతడు మీ మతములో కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రునుగా చేయుదురు అని చెప్పాడు ప్రభు. చూశారు ఇక్కడ? అయ్యో వేషధారులైన ఓ మనుషుల్లారా, ఒకనిని మీ మతములో కలుపుకొనటానికి సముద్రం చుట్టి భూమి నలుమూలల నుండి మీరు వస్తున్నారే,
అంటే మీ మతాన్ని గొప్ప చేసుకోవటానికి, మీ మతాలను మీరు ఇతరులను కలపటానికి మీరు వస్తున్నారే, అవతల వాడు ఒకవేళ భ్రమపడి నిజమేమో అనుకుని మీ మతంలో ఒకవేళ కలిస్తే అతను మీకంటే రెండింతలుగా నరకపాత్రుడుగా మీరు చేస్తున్నారు. మతతత్వం కలిగిన మీరు పరలోకం ప్రవేశించారు, పరలోకంలో ప్రవేశించు వారిని కూడా మీరు ప్రవేశింపనీయరు. 13వ వచనంలో రాయబడిన, అయ్యో వేషధారులైన పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు. అలాగే మీ మతాన్ని అవలంబించేటువంటి వారు కూడా మీతో పాటు వారును ప్రవేశింపరు. కాబట్టి ఈ మాటలను బట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మంచితనాన్ని బోధించడానికి వచ్చాడు, మానవత్వాన్ని నిరూపించడానికి వచ్చాడు, మానవత్వాన్ని మనుషుల మధ్య మానవత్వంగా చూపించడానికి ఆయన వచ్చాడే తప్ప యేసు వారి బోధలు ఎక్కడా కూడా ఆయన మతతత్వాన్ని బోధించలేదు. ఏమంటే ఒక కుష్ఠరోగిని ఆయన ముట్టుకొని స్వస్థపరిచాడు, ఇది మతం అందామా? ఆకలితో ఉన్న వారికి ఆయన రొట్టెలను కడుపు నిండా అన్నం పెట్టాడు, దానిని మతతత్వం అని అందామా? ఒక గుడ్డివాడికి, చూపు లేని వాడికి ఆయన కళ్ళు ఇచ్చాడు, ఆయన దానిని మతతత్వం అందామా? దాహముతో ఉన్న వాడికి ఆయన నీళ్లను అందించాడు, దానిని మతతత్వం అందామా? చెప్పాలి. ఒంటి మీద బట్ట లేని వాడికి ఆయన ఒంటి మీద బట్ట కప్పాడండి, దానిని ఒక మతతత్వంగా మనం చూద్దామా? ఆలోచన చేయండి. బట్ట లేని వాడికి తన ఒంటి మీద ఉన్న బట్ట తీసి అవతల వాడికి బట్ట కప్పాడు, దాని మతం అందామా? ఆకలితో ఉన్న వాడికి ఆయన అన్నం పెట్టాడు, దానిని మతతత్వం అని అందామా? దాహముతో ఉన్నవాడికి ఆయన నీళ్లునిచ్చాడు, అది మతతత్వం అందామా? రోగులైన వారిని ఆయన వాళ్ళని ముట్టుకొని స్వస్థపరిచాడు, దానిని మతతత్వం అందామా? కుష్ఠరోగులు ముట్టి వాళ్ళ రోగాల నుండి వారిని స్వస్థపరిచాడు, మతతత్వం అందామా దాన్ని? అలాగుననే గుడ్డివారికి చూపు లేనటువంటి వాళ్ళను, కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వారిని, నోటి మాట లేనటువంటి మగవాళ్ళను, అలాగే చచ్చిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించాడు, దీనిని మతతత్వం అందామా? ఆలోచన చేయండి. భారతదేశంలో ఎంతో మంది స్వామీజీలు, యోగులు, మునీశ్వరులు, బాబాలు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈ విధముగా రోగులను ముట్టి స్వస్థపరిచిన సందర్భాలు భారతదేశంలో ఎవరికైనా ఉందా? ఇదే భారతదేశంలో మునీశ్వరులు అనబడిన వారు కుష్ఠరోగులు ముట్టుకొని, రోగులైన వారి గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి కళ్ళునిచ్చి, లెపర్సి కుష్ఠరోగులు ముట్టుకొని వారిని శుద్ధులుగా చేయటం. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఏ మునులైనా, యోగులైనా, ఋషులైనా, బాబాలైనా ఎవరైనా ఇలాంటి పనులు చేశారండి? లేదే. మరి యేసుక్రీస్తు ప్రభువారి అనంత ప్రపంచంలో ఒక్క యేసు ప్రభువారి కార్యాలు చేశారు కదా, ఆయన ఎలా మతం అందామండి? అది మతతత్వం ఎలా అందాం? ఎవడైనాను ఒకవేళ క్రైస్తవ్యం మతం అని అంటే కనుక మొదట వాడు మతి లేనివాడని నమ్మాలి. మతి లేనివాడే క్రైస్తవ్యాన్ని మతము అని అంటాడు. జ్ఞానము కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని సన్మార్గము అని అంటాడు, ఇది వాస్తవం. దైవజ్ఞానము కలిగిన వాడు క్రైస్తవ్యాన్ని సన్మార్గము, 10 మందికి మేలు చేసే మార్గం అంటారు. ఎక్కడో పరాయి దేశస్తురాలైనటువంటి మదర్ తెరీసా భారతదేశానికి కలకత్తా ప్రాంతానికి వచ్చి కుష్ఠరోగులను శుద్ధిపరిచింది. ప్రపంచంలో ఆమెను ఒక తల్లిగా కొలిచారే. ఈరోజు మదర్ తెరీసా పేరు మీద ఎన్నో మెడికల్ షాపులు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, స్వచ్ఛంద సేవా సంస్థలు అయితేనేమి, మదర్ తెరీసా పేరు మీదే ఎందుకున్నాయండి? ఆవిడ మన దేశస్తురాలా? మన దేశంలో పుట్టింది ఆవిడ కాదు కదా. కారణము ఆమె మతాన్ని బోధించాలా, క్రీస్తు యొక్క విలువలను, క్రీస్తు వారి యొక్క పవిత్రమైన బోధలను, క్రీస్తు వారు చూపించిన సన్మార్గములో ఆమె నడిచింది. కాబట్టే ఈరోజు ప్రపంచానికి ఒక నక్షత్రంలాగా తల్లి ప్రకాశించటం జరిగింది. మరి దీనిని మతం అందామండి? కొంతమంది అజ్ఞానులు, మత పిచ్చున్న వాళ్ళు, మదర్ తెరీసా చాలా మంది స్త్రీలను ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది. ఆవిడ అనేకులను తప్పుడు మార్గంలో నడిపించేసిందని చెప్పే మన దేశంలో కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అంటే నిజాన్ని చూడటానికి వారి కళ్ళు లేక, సత్యాన్ని గ్రహించేటువంటి మనసు, హృదయాలు వారికి లేనందున
వారికి చీకటి వెలుగులాగా, వెలుగు చీకటిలాగా, చేదు తీపిలాగా, తీపి చేదులాగా, మంచి చెడులాగా, చెడు మంచిలాగా, దేవుడేమో దయ్యములాగా, దయ్యమేమో దేవుళ్లాగా కనబడుతున్న కారణం చేత క్రీస్తు ప్రభువుని, క్రైస్తవ్యాన్ని ఒక మతముగా బోధించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, ఎవడైతే క్రైస్తవ్యాన్ని మతము 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 అని అంటున్నాడో అలా అన్న వారి జీవితం ఎప్పుడు కూడా మతిహీనతలోనే వాడున్నట్టు. వారి దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా కావచ్చు, రాష్ట్రాలను వెళ్ళేటువంటి మంత్రులు కావచ్చు, ఏ మనుషులు కాదండి వాళ్ళు. వారికి సీవి నెత్తురు లేదా? ప్రధానులు అయితే ఎవరికి కావాలి? దేశ అధ్యక్షులు అయితే ఎవరు కావాలి? డాక్టర్లు అయితే ఎవరు కావాలి? న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి జడ్జెస్, న్యాయస్థులు అయితే ఎవరు కావాలి? వీరందరూ కూడా ఎవరంటే సామాన్యమైనటువంటి మానవ మాతృలు కాదని అనుకుందామా? వీరందరూ మనలాంటి సామాన్యమైనటువంటి మనుషులే కదా. అలాంటప్పుడు మానవ మాతృలైనటువంటి వారు ఎలాగో వారిని వారిని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం? మరి వారి బుర్రలోనూ, వారి మనస్సుల్లోనూ, వారి ఉద్దేశాల్లో కూడా మతతత్వము కలిగినటువంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టే కదా ఈనాడు చాలా మంది క్రైస్తవ్యాన్ని ఒక మతం అంటున్నారంటే వారి మనసుల్లో కేవలము మతిహీనతను బట్టే వారు ఆ మాట అంటుంది మనం గ్రహించాలి. అయితే జాగ్రత్తగా వినండి. మతము చేసే పని ఏమిటి, మంచితనం చేసే పని ఏమిటో మనం చూద్దాం ఈ మొదటి కార్యక్రమం ద్వారా. మతము ముఖ్యమా, మంచితనం ముఖ్యమా అనేటువంటి పార్ట్ 1 మొదటి భాగంలో మతము ముఖ్యమైనదా, మానవత్వమే ముఖ్యమైనదా, మతము ముఖ్యమైనదా, మంచితనమే ముఖ్యమైనదా అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి బైబిల్లో తెలియపరిచారు. అదేమిటంటే, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రం నలుమూలల నుండి, భూమి నలుమూలల నుండి తిరిగి వచ్చి ఒకరిని మీ మతములో కలుపుకుంటారు. అలాగే మీ మతములో కలుపుకున్నప్పుడు మతములో కలిపబడినటువంటి వ్యక్తి పరలోకంలో ప్రవేశించడు. మతములో కలిపిన మీరు కూడా పరలోకంలో ప్రవేశింపరని ప్రభువు చెప్పేశాడు. అంటే ప్రభువుకి మతము ముఖ్యం కాదు, మంచితనము ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఒక 80 ప్రశ్నలు అంటే చక్కటి వాటికి సమాధానాలు అందించడం జరుగుతుంది. 80, 1 కాదు 2 కాదు, లెక్క పెట్టుకోండి. ఈ 80 విషయాలను దేవుడిచ్చిన వాటిని బట్టి వ్రాయటం జరిగినది. మతము ఏం చేస్తుంది, మంచితనము ఏం చేసి పెడతాది అనేది. నెంబర్ 1, మంచితనములో దేవుడు ఉంటాడు, మతములో మనుషుడుంటాడు. మరలా చెప్తున్నాను, మంచితనములో దేవుడు ఉంటాడు, మతములో మనుషుడుంటాడు. మంచితనములో దేవుని ఉద్దేశాలు ఉంటాయి, మతములో మనుషుల అభిప్రాయాలు ఉంటాయి. అయితే మంచితనం చేసేటువంటి పనులు ఎలాంటివంటే, మంచితనము పరసంబంధమైనది, మతము భూసంబంధమైనది. బైబిల్లో ఇర్మియా గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంటుంది. 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథం, యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు అని వ్రాయబడినది. ఏమంటే, మంచిగా మనం తెలియకుండానే చాలా విలువిస్తాం. తెలుసు కొంతమంది విలువకపోవచ్చు మంచితనానికి, కానీ మతానికి ఎక్కువ విలువ వచ్చేమో. కానీ మంచికి ఎప్పుడు కూడా మంచి విలువగలదే. ఎప్పుడైనా మనం నీళ్లు త్రాగేటప్పుడు కడుపుకి దాహం తీర్చుకోవాలని అన్నప్పుడు మాత్రం నీళ్లు అడగం, మంచి నీళ్ళే అని అడుగుతాం. నీళ్ళు అనేవి సామాన్యమైనవి, మంచి నీళ్ళు అనేవి ప్రాణాన్ని సేద తీర్చేవి. నీళ్లు అంటే అదిగో బాబు అక్కడ గుండు ఉంది, ఆ బాన్ ఉంది, అందులో కాళ్ళు చేతులు కడుక్కోవయ్యా అంటారు. సామాన్యమైన నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే గుమ్మం బయట ఉంటాయి, కాళ్ళు కడుక్కొని లోపల రావడానికి. కడుపుకు సేద తీర్చుకునే నీళ్లు ఎప్పుడు బయట పెట్టరండి. అవి భద్రముగా ఇంటి లోపల శుభ్రమైన స్థలములో ఉంచుతారు. ఈ నీళ్లను కడుక్కోవడానికి ఏ మురికి చేత్తోటైనా ఆ నీళ్లలో చేపెట్టచ్చు. మంచి నీళ్లు అనేటప్పటికి చేతులను మంచిగా శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ తోటి చెంబుతో నీళ్లు ముంచుకొని మనం తాగటం జరుగుతుంది. అంటే మంచినీళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. మామూలు నీళ్ళకి మంచి నీళ్ళకి చాలా తేడా ఉంది. మంచి నీళ్లలో ఒక చిన్న నలుసు కూడా కనబడుతుంది. మామూలు స్నానం చేసే నీళ్ళలో చిన్న చిన్న నాసులు లాంటివి ఉన్న అప్పుడప్పుడు కాలువల నీళ్లు, చెరువుల నీళ్లు మనం స్నానాలు చేసేస్తుంటారు. కానీ ఆ నీళ్ళు తాగలేం కదా మనం. కాబట్టి దేవుడు మొదట మంచివాడు, మంచులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునని చెప్పారు యేసు ప్రభువా. తర్వాత మంచి గోధుమ పంటతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని కూడా యేసు ప్రభువారు తెలియపరిచారు.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనలో మనం చదివినా, యోహాను సువార్తలో చదివినా, ఇర్మియా గ్రంథంలో చూసినా, యెహోవా మంచివాడు, ఆయన గొర్రెలకు మంచి కాపరి, మంచి గోధుమ పంటతో నేను మేము తృప్తిపరుస్తానని చెప్పి రాయడు. కాబట్టి మంచితనంలో దేవుడు ఉంటాడు, మతములో మనుషుడు ఉంటాడు. మంచితనంలో దేవుని ఉద్దేశాలు ఉంటాయి, మతములో మనుషుల యొక్క అభిప్రాయాలు కనబడుతుంటాయి. మంచితనము పరసంబంధమైనది, మతము భూసంబంధమైనది. మంచితనములో సిద్ధాంతాలు లేవు, మతములో సిద్ధాంతాలు ఉంటాయి. మంచితనము ఆలోచింపచేస్తుంది, మతము ఆవేశపరునుగా చేస్తుంది. మంచితనము ఆదరిస్తుంది, మతము త్రోసిపుచ్చుద్ది. మంచితనము అందరినీ ప్రేమిస్తుంది, మతము కేవలం తన వారిని మాత్రమే ప్రేమిస్తుంది. మతం అందరినీ ప్రేమించదు. ఆ మతములో ఎవరైతే ఉన్నారో తన జాతి వారు, తన మతాన్ని కలిగిన వారిని మాత్రమే ప్రేమిస్తుంది. మంచితనం అలా కాదు, అందరినీ ప్రేమిస్తుంది. యేసుప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. యెహోవానగు నేను సర్వ శరీరులకు నేను దేవుడునై ఉన్నానని సృష్టికర్త అయిన మంచి దేవుడు బైబిల్లో తెలియపరిచాడు. కాబట్టి మంచితనము అందరినీ ప్రేమిస్తుంది, మతము కొందరినే లేక తన వారిని మాత్రమే ప్రేమిస్తుంది. మంచితనములో స్వార్థము లేదు, మతములో ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది. ఎదటివాడు బాగుంటే సహించలేని పరిస్థితి, తన మతస్థుడే బాగుండాలని కోరుకుంటారు. అలాగే మంచితనము మేలు చేసి మర్చిపోతారు. మంచితనం మేలు చేసి నేను నీకు చేశాను నీకు మేలు చేశాను ఎప్పుడు డప్పు కొట్టుకోరు. మంచితనం మేలు చేసి వెళ్ళిపోతారు మంచితనం. కానీ మతము మేలు చేసి తనకు గొప్పలు కావాలని చెప్పుకుంటారు. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను. యేసు ప్రభువు చాలా మందిని బాగు చేసి నేను చేసినట్టు ఎక్కడ చెప్పకండి, వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే తన సిలువ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం ఆటంకం కలగకుండానట్లు ఇదిగో నేను కార్యం చేసినట్లుగా ఎక్కడ చెప్పకండి, వెళ్ళిపోండి. ఏమంటే రోగులను శుద్ధిపరిచి ప్రాణాలు బ్రతికించి ఎక్కడ చెప్పకండి, వెళ్ళిపోండి అన్నాడు. ఈరోజు చిన్న వైద్యం చేస్తాడు, డబ్బు కొట్టుకుంటున్నాడు, డబ్బులు తీసుకొని కూడా వాడు పబ్లిసిటీ చేసుకుంటున్నారు వైద్యులు. మరి యేసుప్రభు అంత పరమ వైద్యుడు, ఆయన ఎంత డబ్బు ఫీజు తీసుకోవాలి, ఆయన ఎంత డబ్బు కొట్టుకోవాలండి. ఈరోజు ఇంత పెద్ద పెద్ద యాడ్స్ లేకపోతే ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, మరి ఆ రోజులు యేసుప్రభు ఏమీ చేయలేదు. ఆయన చేసినట్టు ఎక్కడా కూడా చెప్పుకోమని చెప్పలేదు. కాబట్టి మంచితనము మేలు చేసి మర్చిపోద్ది. చాలా సందర్భాలు అంటారు, అయ్యా మీరు గుర్తున్నదా పలానా టైంలో మీరు మా ఇంటికి వచ్చి మాకు ఇంత సహాయపడ్డారంటే. నేనా? ఎప్పుడు బాబు, ఎన్నాళ్ళ క్రితం? అదేనండి, గత 25 ఏళ్ల క్రితం మీరు మా ఇంటికి వచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని పరామర్శించి కొంత మాకు ధన సహాయం చేశారు కదంటే. ఓహో అవునా, నాకు అంత జ్ఞాపకం లేదు బాబు, నేను మర్చిపోయాను అన్న వాళ్ళు చాలామంది. కానీ మతం అలా కాదు. నేను అలా చేశాను, అమావాస్య నాడు అట్టెట్టాను, పున్నం నాడు నేను నీకు బూరెట్టాను అని ఎప్పుడు కూడా డప్పు కొట్టుకుంటుంది మతం. మంచితనం అలా కాదు, మేలు చేసి మర్చిపోతుంది. తర్వాత మంచితనము అందరికీ సహాయపడుతుంది, మతము కేవలం తన వారికి మాత్రమే సహాయపడుతుంది. ఏమంటే ఇప్పుడు రాజకీయం కూడా మతంతో సమానం. ఏ పార్టీలో ఉన్న వాడికి ఆ పార్టీ వాళ్ళకి కొన్ని రాయితీలు కలుగుతూ ఉంటుంటాయి. ఆ పేరు కలిగి ముఖ్యమంత్రి ఎవరైతే అయి ఉంటారో ఆ ముఖ్యమంత్రి యొక్క కులం ఏమిటో ఆ కులానికి తగ్గ ఆ పేరు కలిగినటువంటి తన జాతి వారికి మాత్రము మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, పరిపాలన వాళ్ళ చేతుల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. కారణం ఏంటంటే కులం కూడా ఒక మత వ్యవస్థగానే మారిపోయింది ప్రియులు. తర్వాత మంచితనం అందరికీ సహాయపడుతుంది, మతము కేవలం తన వారికి మాత్రమే సహాయం చేస్తుంది. మంచితనము గొప్ప కావాలని ఎప్పుడు కోరుకోదు, ఎందుకంటే మంచితనానికి మంచితనమే గొప్ప. మంచితనానికి ఇంకెవడంటే గొప్ప చేయాలి? మంచితనానికి తెలియదా తను గొప్ప అన్న సంగతి? కాబట్టి మంచితనం ఎప్పుడు కూడా నన్ను గొప్పగా పొగడండి అని ఎప్పుడు కోరుకోదు. మంచితనానికి మంచితనమే గొప్ప. కానీ మతం ఎప్పుడు కూడా గొప్ప చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది అన్నమాట. మతానికి తగ్గ డ్రెస్సు, ఆ పండగ సందర్భంలో ఆటయానికి కావలసినటువంటి ఎన్ని మత సంబంధమైన సిద్ధాంతాలు ప్రియులారు. ఆ పండగకు సంబంధించిన ఒక రకమైన డ్రెస్ కోడ్ ఉంటుంటుంది వాళ్ళకి. అలా వేసుకుంటేనే భగవంతుడు నన్ను చూస్తాడు అన్నట్లుగా ఆ పండగ వాతావరణం నుంచి పూర్తిగా మారిపోతుంటారు. మిగతా రోజుల్లో మనం మనుషులం కాదా ఏంటి? మిగతా రోజులు కడుపుకి అన్నం తినలేదా? మిగతా రోజుల్లో ఒంటి మీద మన బట్ట లేదా ఏంటి? ఆ రోజు వచ్చేసరికి ఒక ప్రత్యేకంగా అంటే ఏంటంటే ఒక తమను తాము కనుపరుచుకోవడానికి
వాళ్ళు అలాగా చూపించుకుంటుంటారన్నమాట. అయితే మతము గొప్ప కాలం కోరుకుంటుంది, మంచితనం అయితే గొప్ప కాలం కోరుకోదు. అలాగే మంచితనములో అహంకారము లేదు, మతములో మాత్రం ఖచ్చితంగా అహంకారం ఉంటుంది. నేను మాది అనేటువంటి అహంకారం ఉంటుంది. మంచితనములో ఆశ లేక ఆశయము ఉంది, మతములో ఈర్ష్య ఉంటుంది. మంచితనములో ఆశ ఉంది, మతములో ఈర్ష్య ఉంది. అలాగే మంచితనములో శాంతి ఉంది, మతములో అశాంతి ఉంది. అందుకే మతతత్వం కలిగిన అప్పుడు బాగుండడు, ప్రాణాన్ని నెమ్మది ఉండదు. ప్రియులారా, దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరే ప్రాణానికి నెమ్మది ఉండదు. ఎందుకంటే మతతత్వంలో ఉన్నారు కాబట్టి ఏ క్షణం ఏమైపోతుందో అని తమ ప్రాణాలను కాపాడేసుకోవడానికి, గుప్పట్లో పెట్టేసుకొని భద్రంగా చేసేసుకోవడానికి వారికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు త్రాగటం, అందరూ నిద్రపోతున్న వాళ్ళు నిద్రపోరు, ఏ క్షణం ఎవరి నా మీదకి వచ్చి పడిపోతుంది. ఎందుకు మతతత్వాలు అనిపిస్తుంది. మంచితనం అలా కాదు. మంచితనం ఎవరికి ద్రోహం చేయదు కాబట్టి వాడు రోడ్డు మీదైనా హాయిగా నిద్రపోగలుగుతాడు, వాడు పూరు గుడుసులోనైనా హాయిగా నిద్రపోతాడు. కాబట్టి మంచితనములో శాంతి ఉంది, మతములో అశాంతి ఉంది లేక క్రూరత్వము ఉంది. అలాగే మంచితనము త్రోవ చూపుంది, మతము త్రోవకు అడ్డుబండలేస్తుంది. మంచితనం ప్రాణం పెడుతుంది, మతము ఉన్న ప్రాణాన్ని తీసేస్తుంది. ఎవరైనా కావచ్చు, మతం పేరుట చాలా క్రూసేడ్స్ లేకపోతే దాన్ని ఏమంటే దండయాత్రలు, జిహాదీలు మతం పేరుట చాలా జరిగాయి. అంటే తన మతాన్ని గొప్ప చేసుకునే పనిలో, తన మతాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి పనులు ఈ రోజు కూడా మతం పేరుట ఇతరుల ప్రాణాలు తీసేసే సందర్భాలు చాలా చూస్తున్నాం. ప్రియుల, మంచితనము ప్రాణం పెట్టుద్దే తప్ప ఎదుటివాడి ప్రాణాన్ని బలికోరదు. కానీ మతం అలా కాదు. నా ప్రాణాన్ని కూడబెట్టుకోవడానికి ఎదటివాడు నష్టపోయినా పర్లేదు, ఎదటివాడు చచ్చిపోయినా పర్లేదు, నేను బ్రతకాలని అనుకునేది మతతత్వం. మంచితనం అయితే యేసుప్రభువు చెప్పారు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి గట్టే ప్రేమ గలవాడు ఎవడునో లేడని ప్రభు చెప్పారు. కాబట్టి నేను మీ కొరకు నా ప్రాణమునే పెట్టుచున్నాను అన్నాడు. ఆయన అంత మంచి దేవుడైతే కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కూడా మిగతా గాడ్స్ దేవుడు లాంటి వాడైతే కనుక యేసు ప్రభు వల్ల ఆ ప్రేమ మంచితనాన్ని మనం చూస్తుండేవాళ్ళం కాదు. ప్రియులారా, ఆయనలో కూడా స్వార్థము, ఈర్ష, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, ధనేషణం, భార్యేషణం, పుత్రేషణం, ఇలాగ అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారిలో కూడా ఉండాలి. కానీ మంచి దేవుడు అయి ఉన్నాడు కనుక, నిజానికి అనంత విశ్వానికి ఆయన మాత్రమే సృష్టికర్త అయిన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి మంచితనం అనేది ఆయనలో మాత్రం ఉంది. కాబట్టి మంచి అనేది ఆయనలో నుండే పుట్టుకుంటూ రావాలి. ఈరోజు మనం నీళ్లు తాగుతున్నామంటే ఎక్కడో ఒక చోట ఆ నీటి ఓటలు ఊరుంటాయి, ఎక్కడో ఒక చోట ఆ నీటి జలాలు ఓటలు ఊరుతాయి, అక్కడి నుంచి దారులుగా ప్రవహిస్తాయి. అలాగే మంచితనం అనేది యేసు ప్రభు వారిలో నుండి ఊరుతూ వచ్చింది. మంచితనం అనేది ఆయనలోనే ఉంది. మంచితనం ఎవరైనా అవలంబించాలి, మంచిని నేర్చుకోవాలి, మంచిని ఇతరులకు పంచాలి అంటే అది యేసు ప్రభు వారిలో నుండి తీసుకోవాలి. యేసు ప్రభు వారిలో కాకుండా గీతంలో ఈ మంచి ఉందని చెప్పడానికి ఏమున్నదండి? ఆయుధాలు పట్టుకొని ఇతరులను చంపేటాలు, కొంతమందికి ఏమో ముక్కులు కోసేటాలు, చెవులు కోసేటాలు, ప్రాణాలు తీసేటాలు, దొంగచాటుకుండి బాణాలు వేసి చంపేటాలు. ఏమండి, ఇవి రాక్షతత్వం తప్ప దైవతత్వం అనేది కానే కాదు. మంచితనములో తన ఎదుటివాడి ప్రాణం కొరకు తన ప్రాణం పెట్టాలనుకుంటుంది. అది నిజమైన ప్రేమ, నిజమైన మంచితనం. కాబట్టి మంచితనం ఏం చేస్తుందంటే ప్రాణం పెట్టుద్ది, మతము ఉన్న ప్రాణం తీసేస్తుంది. మంచితనము తోటి మనిషికి ఉపకారము చేసుద్ది, మతము తోటి మనుషునికి కీడునే చేస్తుంది. మంచితనము సీతాకోక చిలుక వంటిది, మతము కేవలం ఒక గొంగల పురుగు వంటిది. సీతాకోక చిలుకని ఎవరైనా ఇష్టపడతారు, అది ఎగురుతుంటే దాని వంక చూసి ఆనందిస్తారు. గొంగల పురుగు మన ఇంటి దరిదాపుల్లోకి వస్తే చీపురు కడుతూ దాన్ని తరిమి పారేస్తాం. మతం అలాంటిది. కానీ ఎందుకు ఈనాడు అందరూ గొంగల పురుగుని ఇష్టపడేవారుగా ఉన్నారు తప్ప సీతాకోకని ఇష్టపడేటువంటి వారుగా లేరు. మంచితనం సీతాకోక చిలుక లాంటిది, మతము ఒక గొంగల పురుగు లాంటిది. తర్వాత మంచితనము మనుషుని ఎప్పుడు కూడా వెలివేయదు, అర్థం చేసుకుంటారు. కానీ మతము తోటి మనుషుల్ని అన్యాయంగా వెలివేస్తారు. మతములో వెలివేసే గుణం ఉంది, మంచితనములో చేరదీసే గుణం ఉంది. యేసుప్రభు వారు చాలా మందిని చేరదీశారండి. వ్యభిచారులను, దొంగలను,
ఎంతో మంది కిరాతకులను, నరహంతకులను ఆయన చేరదీసి తన మంచితనంతో వారిలో మంచిని పుట్టించాడు. వారు మంచివాళ్ళు అయిపోయారు. కానీ మతములో అలా లేదు. మతములో ఏముంటుందంటే వెలివేసే గుణం. ఇదిగో నువ్వు మా మతం నుండి వెళ్ళిపోయావు బయటికి, కాబట్టి నువ్వు ఉండడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తాం, నువ్వు మాకు అక్కర్లేదు, మాకు మతమే ముఖ్యం తప్ప నువ్వు మాకు అక్కర్లేదు అంటారు. మంచితనానికి మనిషి కావాలి, మతానికి మతం కావాలి. మనిషి ఏమైపోయినా పర్వాలేదు, నా మతాన్ని కాపాడుకోవాలనుకుంటారు. మంచితనము మతాన్ని లెక్క చేయదు, మనిషిని లెక్క చేస్తా. కాబట్టి మనకేం కావాలి? మనిషి ముఖ్యమా, మతం ముఖ్యమా? మనిషి ఉంటేనే కదా మతం అనేది. మొదట మతం ఉండి మనిషి ఏం పుట్టలేదు కదా. కాబట్టి ప్రధానమైంది మనిషి. కాబట్టి మనిషి మనకు అవసరం తప్ప మనిషి కల్పించుకున్న మతం ముఖ్యం కాదు ప్రియులారా. తర్వాత మంచితనము అందరూ బాగుండాలని కోరుకుంటుంది, కానీ మతం మాత్రం తన వారు మాత్రమే బాగుండాలి, ఇతరులు ఎలాగ ఉన్నా పర్వాలేదు, తన వారే బాగుండాలని కోరుకుంటుంది మతం. తర్వాత మంచితనానికి మంచితనమే అలంకారం. మంచితనమే ఒక చక్కటి అలంకారణం. కానీ మతానికి సిద్ధాంతాలు, ఆచారాలు మొదలగు మనుషుల యొక్క కల్పిత సిద్ధాంతాలే మతానికి అలంకారణ. ఈ మతంలో కాబట్టి ఇది ఇలా చేయాలి, ఈ మతంలో ఇలా చేయాలి. కాబట్టి మతానికి కొన్ని రూల్స్ ఉంటాయి, మతానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, మతానికి కొన్ని అలంకారాలు ఉన్నాయి. కానీ మంచితనానికి ఏ అలంకరణ కావాలండి? ఇప్పుడు అందంగా ఉన్న ఆమె ఎందుకు అలంకరించుకోవాలి చెప్పండి? ఆమె చూస్తుంటే చాలా అందంగా ఉన్నప్పుడు ఆమెకి ఇంకేం అక్కర్లేదు. ఎటొచ్చి అలంకరణ ఎవరికి కావాలి తెలుసా? అందంగా లేని దానికి అలంకరణ అవసరం. కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు వేరే ఆహారంతో పని ఏంటి చెప్పండి? కడుపు నిండుగా ఉన్నప్పుడు, ఆకలి లేనప్పుడు తిండితో మన పని ఏంటండి? ఆకలితో ఉంటేనే కదా మనకు ఆహారం కావాలి. ఆ అందం లేకపోతేనే కదా అలంకరణ కావాలి. అందంగా ఉన్న వ్యక్తికి అలంకరణతో పని ఏంటి? అలాగే మంచితనానికి అలంకరణతో పని లేదు. ఎందుకంటే మంచితనమే గొప్ప అలంకారం. మతానికి మాత్రం కొన్ని అలంకరణలు కావాలి. ఇది ఈ మతంలో ఉన్నవారు ఇలా ఉండాలి అనేటువంటి రూల్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి తర్వాత మంచితనము, సహాయము. మంచితనం అనేటువంటిది ఒక చక్కటి పరిమళించే సువాసన వంటిది. మతము కంపు కొట్టే ఒక దుర్వాసన వంటిది. గమనించాలి, మంచితనము సువాసన వంటిది, మతము ఒక దుర్వాసన వంటిది. ఏమంటే మనం సువాసన ఇష్టపడుతున్నప్పుడు మంచితనాన్ని ఇష్టపడద్దా? మరి మంచి నీళ్ళనే ఇష్టపడుతున్నప్పుడు మంచితనాన్ని ఇష్టపడద్దా? తాగటానికి నీళ్లు మంచివి కావాలా? తినటానికి మంచి భోజనం కావాలా? ఉండటానికి మంచి వసతి కావాలా? పిల్లలే మంచిగా పుట్టాలా? అంగవైకల్యం ఉండకూడదా? అనారోగ్యాలు ఉండకూడదా? అన్నీ మంచి. మరి మంచితనాన్ని ఎందుకు మనం అవలంబించట్లేదు? మతంలో మంచి ఏముందో చెప్పండి? మతంలో సిద్ధాంతాలు ఉన్నాయి, క్రూరత్వం ఉంది, ఎదుటివాడిని ప్రేమించదు, ఎదుటివాడిని అర్థం చేసుకోవద్దు. ఒక మనిషికి ఇవ్వాల్సిన విలువ మతం ఎప్పుడు కూడా ఇవ్వదు ప్రియులారా. తర్వాత మంచితనము మనిషిని బాగు చేస్తుంది, చేరదీస్తుంది. మతము మనిషిని దూరం పెడుతుంది. మంచితనము మనిషిని చేరదీస్తారు, కానీ మతం మాత్రం మనిషిని దూరం చేస్తారు. మంచితనము మనుషునికి సహాయపడుతుంది, మతము మనిషికి, అంటే మతానికి మనిషే సహాయపడాలి. మతం ఎప్పుడు ముందుకు వెళ్ళదు, మంచితనం ఎలాగా ముందుకు వెళ్ళిపోద్ది. మతం ముందుకు వెళ్ళదు, మతాన్ని మనుషుడు నడిపించాలి. కానీ మంచితనము మనుషుడు నడిపిస్తారు. మంచితనాన్ని ఎవడు నడిపించక్కర్లేదు, మంచితనం అనేదే 10 మందిని నడిపిస్తుంది. కానీ మతం అలా కాదు, మనిషి మతాన్ని ముందు తీసుకెళ్ళాలి. నడు అంటూ మనిషి మతాన్ని తోసుకుంటూ తీసుకెళ్ళాలి. అందుకే ప్రభు చెప్పారు, మీ మతాన్ని కలుపుకోవడానికి మీ మతం నలుమూల నుండి తీసుకొచ్చి మీరు మనుషుల్ని కలుపుతున్నారు. మీరు ప్రవేశించరు పరలోకం, మీ మతాన్ని పుచ్చుకున్న వారు కూడా పరలోకం ప్రవేశించారని ప్రభు చెప్పేశారు. తర్వాత మంచితనము వెలుగు వంటిది, మతము ఒక గాఢాంధకారమైన చీకటి వంటిది. మతము ఎంత గాఢాంధకారం అంటే తన అడుగులు ఎట్టుపడుతున్నాయో కూడా వాడికి తెలియదు. వెలుగులో దాపరకం లేదు కదండి. వెలుగులో మన ముఖం మీద ఏ చిన్న మచ్చున్నా స్పష్టంగా కనబడుతుంది వెలుతురులో. ఎందుకంటే అది వెలుగు కాబట్టి
నువ్వు ఎలా ఉన్నావని స్పష్టంగా నీకు చూపిస్తుంది వెలుగు. చీకటి నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు చూపించదు. కనీసం నీ కాళ్ళ కింద ఏ సర్పాలు విషపూరితమైన పాములు ప్రాగుతున్నాయి కూడా నీకు తెలియదు. ఎందుకంటే చీకట్లో నడిచేవాడు తన అడుగులు ఎక్కడ పడుతున్నాయి కూడా వాడికి తెలియదు. అదే వెలుతురులోనైతే తను ఎక్కడున్నాడు, తను ఎలా ఉన్నాడు, తన అడుగులు ఎక్కడ పడుతూ ఉన్నాయి, తన చుట్టూ ఏమున్నదనేది వెలుగులో ప్రతిదీ స్పష్టంగా కనబడుతుంది. అంటే వెలుగులో దాపరకం లేదు, చీకట్లో మాత్రం దాపరకం ఉంది. వెలుగులో ఏ ఘోరమైన పనులు జరగవు, దుర్మార్గ పనులు. చీకట్లో మాత్రం నరహత్య, దొంగతనం, దోపిడీ, వ్యభిచారం అన్ని చీకట్లోనే జరుగుతాయి. కాబట్టి మతం అనేటువంటిది ఒక గాఢాంధకారమైన చీకటి వంటిది, మంచితనం అనేది ఒక వెలుగు వంటిది. మంచితనములో దాపరకము లేదు, మతములో దాపరకమనుంది. మంచితనము నిందను భరిస్తాది, మతము నిందను భరించలేదు. మంచితనములో దైవత్వం ఉంది, మతములలో కేవలము క్రూరత్వమే ఉంటుంది. మంచితనములో దైవత్వం ఉంటుంది, దీనత్వం ఉంటుంది, మతములో మాత్రం క్రూరత్వము. తన మతాన్ని గురించి ఏదైనా ఒక చిన్న మాట అంటే వెంటనే తాసుమని తుస్సుమని లేస్తారనమాట. కాబట్టి తన మతానికి ఏమైనా అడ్డుగా అభ్యంతరంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు చంపేసినా తప్పు కాదు. అది మత సిద్ధాంతం. మంచితనం ఆలోచింపచేస్తుంది. ఒరే కొట్టకండ్రా, ఒకసారి ఆగుదాం, పోలు అన్నాడు, సరే మనిషి మనలాంటోడే కదా, ఏదో పొరపాటున అన్నాడు, ఒకసారి అర్థం చేసుకుందాం అని మంచితనం ఆలోచింపచేస్తుంది. మతము ఆవేశపరుడుగా చేసి పెడతాది. మతము మంచితనం అన్ని నలుదిక్కులో నలువైపులో చూసి ఆలోచిస్తుంది. మతం ఏం ఆలోచించదు, ఏమైపోయినా పర్లేదు ముందండి చంపేయాలనంటది మతం. కాబట్టి మంచితనము నిందను భరిస్తుంది, మతము నిందలను మోపుతుంది. చూసారా, మంచితనము నిందను భరిస్తే మతము లేని నిందలు మోపుతుంది. మతము తన మతాన్ని విడిచి వెళ్ళిపోతే వాడిని దొంగగా, ద్రోహిగా, చెడిపోయిన వాడిగా ఇతరుల దగ్గర చెప్పొద్ది. అదే మనుషుడు తన మతంలో ఉన్నంత వరకు వాడిని దేవుళ్ళగా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు ఆ మతస్థులు. వాడికి అది నచ్చలేదనో లేక ఇది నాకు అంగీకారంగా లేదనో ఒకవేళ మతాన్ని విడిచిపెట్టాడా, వాడిని ఏమి అనలేక వాడి మీద చెడ్డ ప్రచారం చేస్తాడు. ఇది మతతత్వంలో ఉన్నటువంటి గుణం. కాబట్టి మంచితనము నిందను మోపుద్ది, ఆ మంచితనంలో నిందను భరిస్తాది. మతం మాత్రము నిందలు మోపుద్ది. మంచితనంలో దైవత్వం ఉంది, మతములలో క్రూరత్వం ఉంది. మంచితనము ఓదారుస్తుంది, మతము భేదాలను పుట్టిస్తుంది. మంచితనం ఓదారుస్తుంది ప్రియుల, నువ్వు ఎవరైనా కావచ్చు, నేను ఓదారుస్తుంది. మంచితనంలో ఉన్న గుణమే ఓదారుస్తుంది. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు ఎక్కడ వ్యక్తివి ఏం చూడదు, నిన్ను ఓదారుస్తుంది. ఇది మంచితనంలో ఉన్న గుణం. కానీ మతంలో ఓదార్చే గుణం లేదు, కానీ కేవలం భేదాలను మాత్రం పుట్టిస్తుంది. మంచితనం స్నేహానికి విలువిస్తుంది, మతము స్నేహాన్ని కూడా లెక్క చేయదు. ఆ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళాడంటే వాడిని చంపేసినా తప్పులేదు. అరే నిన్నటి వరకు వాడు మనతో కలిసి ఉన్నాడు కదా, ఏదో తెలియక అందులోకి వెళ్ళాడేమో, సరే చూద్దాం, వాడు ఎంతైనా మన మనిషే కదా, వాడు ఎక్కడుంటే బాగుండవి మనకు కావాలి కదా, అరే ఆడు కూడా భార్య పిల్లలతో ఉన్నాడు కదా అని అనుకోరు. అదుగో మన మతాన్ని విడిచి వెళ్ళాడు, వాడిని ఎందుకు ఉంచాలి, వాడిని చంపేసిన తప్పు లేదు. కాబట్టి మతములో ఏమున్నదంటే స్నేహానికి కూడా విలువ లేదు. మంచితనం స్నేహానికి విలువిస్తుంది. మంచితనములో ఓర్పు ఉంది, మతములలో ఓర్పు లేదు. మంచితనములో దీనత్వం ఉంది, మతములో ద్వేషత్వం ఉంది. మంచితనము నది వంటిది, మతము ఒక ఎడారి వంటిది. ఏమండి, నది ప్రక్కన ఎన్ని చెట్లు ఉండొచ్చుగాక, ఎన్ని మృగాలు రావచ్చుగాక, ఎన్ని పశువులు రావచ్చుగాక, ఆ అరణ్యములో నుండి పారే నది నీళ్లు ఎన్నో త్రాగుతూ ఎన్నో పశువులు, పక్షులు, ఆ చెట్లకు ఆ నీళ్ళు ఎంతో ప్రయోజనకరం. కాబట్టి మంచితనము పారే ఒక సెలయేరు వంటిది, మతము కథలకు అక్కడే నిలిచి ఉండేటువంటి ఒక ఎడారి వంటిది. అలాగునే మంచితనము చల్లని నీటి వంటిది, మతము ఒక ఎండమాములు వంటిది. చూడటానికి అక్కడ ఏదో ఉన్నట్టుగా కనబడతాది ఎండమామి, తీరా దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది కేవలము ఎండమామి. అంటే అక్కడ ఏమీ ఉండదు. దూరం నుంచి చూసేసరికి అక్కడేదో ఒక చెరువులాగో నీళ్ళే ఓటలు ఊరుతున్న నీళ్లు ఉన్నట్టుగా కనబడుతుంది, భ్రమపరుస్తారు, అందులో ఏదో ఉన్నట్టు. వాస్తవం మతంలో ఏమీ లేదు ప్రియులారా, ఏదో ఉన్నట్టుగా చూపిస్తారు, డాంబింగ్ కొట్టుకోవడం తప్ప అందులో ఏమీ లేదు.
అందులో ఉన్నవాడు చచ్చిపోతాడు. తన మతస్థులు వచ్చి వాడిని తీసుకెళ్ళిపోతారు. తీరా చచ్చిపోయిన తర్వాత దేవుడు వాడిని భూమి మీద ఎంతవరకు నీ మతాన్ని స్థాపించావు అని అడగడం, ఎంతవరకు నువ్వు మంచిగా జీవించావు అన్న మాట మాత్రం ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. దేవుడికి కావాల్సింది మతం కాదు ప్రియులారా, దేవుడికి కావాల్సింది మంచితనం. అయితే మనిషికి కావాల్సింది మంచితనం కాదు, మనిషికి కావాల్సింది మతమే కావాల్సి వస్తుంది నాకు. అందుకే మతం పట్టుకుని ఏలాడేటువంటి దేశాలే కానీ ప్రజలే కానీ ఎప్పటికీ బాగుపడరు. ఎప్పుడైతే మతాన్ని పక్కన పెడతాడో, మంచిని ఎప్పుడైతే అవలంబిస్తాడో ఆ జీవితం ఆ దేశం కూడా బాగుంటుంది. కాబట్టి అసలు ప్రపంచంలో అసలు మంచి అనేది ఎవరిలో పుట్టింది, అసలు మంచి అనేది ఎవరిలో ఇది గుర్తించాలి కదా. ఎవడు తీసుకొస్తే ఆడి దిగుతే ఈడు దేవుడు 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 అంటే ఎలా కుదురుద్దండి? ప్రతివాడు దేవుడే దేవుడే దేవుడు అంటే ఎలా కుదురుద్దండి? ఈ ప్రపంచంలో 3 రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒకటి నిజానికి దేవుడైనటువంటి దేవుడు, నిజానికి దేవుడైనటువంటి దేవుడు. రెండవది మనుషుల చేత ఇతడు కూడా దేవుడే అని మనుషులు సొంతంగా చేతులతో తయారు చేసి మనుషుల ఎదుటకు తీసుకొచ్చిన దేవుడు. మూడవది వాడు మనిషి అయ్యుండి తనకు గొప్ప రావాలని చెప్పి ఇతరుల దగ్గర నేను కూడా దేవుణ్ణే, నేను ఈ తరములో వెలిశాను, నన్ను పూజించండి అని చెప్పి తనకు తాను దేవుడిని తనకు తాను స్వతహాగా డప్పు కొట్టుకునేవాడు కొంతమంది. కాబట్టి తనకు తాను డప్పు కొట్టుకుని దేవుడిని అని చెప్పుకునేవారు ఉన్నారు. మనుషుల చేత రూపాయి డబ్బులు సంపాదించడానికి ఇదిగో దేవుడు వెలిసాడు ఇక్కడ, ఇది కూడా ఇతను కూడా దేవుడే అని ప్రజలను భ్రమపరచడానికి మనుషుల చేతులతో తయారు చేయబడిన దేవుళ్ళు ఉన్నారు. వాస్తవానికి దేవుడే మానవులందరినీ తయారు చేసిన నిజ దేవుడు కూడా ఉన్నాడు. ఆ దేవుడు చనిపోయిన తర్వాత మానవులను నీ మతాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళావని దేవుడు అడగడు, కానీ ఎంతవరకు నువ్వు మంచిగా జీవించావని మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. వారి క్రియలు వారి వెంట పోవురని చెప్పి బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఆ తర్వాత మంచితనము నది వంటిది, మతము ఎడారి వంటిది. మంచితనము చల్లటి నీటి వంటిది, మతము ఎండమాముల వంటివి. అలాగే మంచితనము బాగు చేస్తుంది, మతము పాడు చేస్తుంది. మతంలో బాగుపడ్డవారు ఎవరు లేరండి, మతం పాడు చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ బాంబు పెట్టంటే బాంబు పెడతాడు. నువ్వు చచ్చిపో, ఎదుట వాళ్ళని కూడా చంపే. ఎందుకంటే మన మతం బోధిస్తుంది నువ్వు భగవంతుడి కోసం మన దేవుడి కోసం నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, ఇతరులను కూడా నువ్వు చంపేసినా పర్వాలేదు అని అంటే ఈడు బాంబు పెట్టుకుని తగలాడు, ఈడు చేస్తున్నాడు, ఎదట వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. మతం వారికి అలా చెప్తుంది అన్నమాట. తన మతం కొరకు వాడు చచ్చిపోయినా ఎదట వాళ్ళని చంపేసినా తప్పు కాదు. కాబట్టి మంచితనం ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది, మతము పాడు చేస్తుంది. మంచితనము గద్దిస్తుంది, మతము మెప్పిస్తుంది. మంచితనంలో మెప్పించే గుణం లేదు. నిజమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డలను కొడతారు, ఆదరిస్తారు కూడా. అలాగని చెప్పి ఎప్పుడు కూడా వారిని పొగడటం అనేది ఏ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చేయరు. వారిలో ఎప్పుడు కూడా ఏదో తప్పు వెతకాలి, వాడిని సరిచేయాలనే నిజమైన తల్లిదండ్రులు అనుకుంటారు. అలా చేయకపోతే వాడు త్రోవ తప్పిపోతారు. కాబట్టి మంచితనం ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది, మతం పాడు చేస్తుంది. మంచితనము గద్దిస్తుంది, మతం మాత్రం మెప్పిస్తుంది. మంచితనము వివాదము అణుచును, మతము కలహము రేపుద్ది. మంచితనం వివాదాన్ని ఆపుద్ది, అణుచుద్ది. ఆగండి కంగారు పడక, చేసుకోకండి, కొట్టకండి. అసలు ఆలోచిద్దాం, అసలు ఎందుకు అన్నాడు అతడు ఈ మాట, అసలు అతను చేసిన తప్పేంటి, ముందు విందాం, కంగారు పడద్దు, ఎవరు అతను చేసుకోకండి అని చెప్పి మంచితనం దెబ్బ పడుతున్న వ్యక్తి మీద దెబ్బ పడనీయకుండా ఆపుద్ది మంచితనం. కానీ మతం వాళ్ళకి కాదు, రాళ్లతో కొట్టి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభు వారి కాలంలో ఒక ఆమె కడుపుకు తిండి లేకో, కుటుంబం గడవకో, మొత్తం మీద బిడ్డల పోషణానికి సరిగా లేక భర్త చచ్చిపోయిన ఒక వెధవరాలై కుటుంబ భారం తన మీద పడో ఒక ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఊరంతా ఏకమై ఆమెను ఉండకూడదు, ఆమెను రాళ్లతో కూడా చంపేయాలని చెప్పి రాళ్లతో సమాధి చేసేయాలనుకున్నారు. అందరూ కొట్టేశారు. ఇంకా కొన్ని దెబ్బలు తగ్గితే చచ్చిపోద్ది అనమాట, తగలరాని చోట రాయి తగిలితే. కానీ మంచివాడైన యేసు ప్రభు వారు ఒకసారి ఆగండి అన్నాడు. ఆయన ఆగండి అని చెప్పి వాళ్ళకి హితబోధ చేశాడు. ఈమె చేసిన పొరపాటు లాంటి తప్పు లాంటి పొరపాటు మీలో ఎవరిలో కూడా అలాంటి పొరపాటు అలాంటి తప్పు మీలో లేకపోతే ఆమెను కొట్టండి అన్నాడు. ఎవరు లేరు అక్కడ, అందరూ కూడా రాళ్ళు విసిరివేసి పక్కన పారేసి వెళ్ళిపోయారు. కానీ మంచితనము వివాదమును అణుచుద్ది, మతము కలహమును రేపుద్ది. మంచితనము తల్లి పాలు వంటిది, మతము విషము వంటిది. తల్లి పాలలో జీవం ఉంది, విషములో మరణం ఉంది.
కాబట్టి మంచితనము బురదపడినా సహిస్తుంది, మంచితనము బురదపడినా సహిస్తుంది, మతము చిన్న మాటను కూడా పడనీయద్దు, చిన్న మాట కూడా పడదు ప్రియులారా. ఎందుకన్నావు నన్ను కాళ్ళు పట్టుకో, ఇప్పుడు నన్ను క్షమించమని అడిగితేనే, లేదంటే ఇప్పుడే నేను చంపేస్తాను అంటది. మతం మంచితనం మీద బురదపడినా తుడుచుకుంటూ వెళ్ళిపోద్ది. అయ్యో తెలియకేదో జరిగింది, పాపం ఏదో పని చేస్తున్నాడు కదా, బురద వచ్చి మీద తోలింది, పోలే కడుకుంటే పోయేదే కదా ఇది అని అనుకొని మంచితనం సహిస్తుంది, ఓర్చుకుంటుంది. మతం అలా కాదు. ఎరా నీ కంటిని కనబడలేదా అని చెప్పేసి పెద్ద అడావుడి చేసి పెడతారు మతం. కాబట్టి మంచితనము ఏ మనిషికైనా విలువనిస్తుంది. మతము తన మతానికి సంబంధించిన వారికి మాత్రమే విలువిస్తుంది, అందరికి విలువ. కానీ మంచితనానికి మతతత్వాలతో పని లేదు. వారు ఎవరైనా కావచ్చు, అందరికీ సహాయపడేటట్లుగా చేస్తుంది మంచితనం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది రోగులు వచ్చారు. చాలామంది ఆనాటి కాలంలో ఎన్నో రకరకాల మతాలు వారు యేసు ప్రభు దగ్గరికి వస్తే అందరినీ కూడా ఆయన బాగు చేసి ఆదరించి పంపించడం జరిగింది. తానేదో యూదా మతములో పుట్టినంత మాత్రాన, ఆయన యూదుడైనంత మాత్రాన నేను యూదులకు మాత్రమే వచ్చానని చెప్పలేదు ఆయన. ఈ రక్షణ సువార్తను అన్యజనుల యొద్దకు కూడా తీసుకువెళ్ళండి, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుషు కుమారుడు నేను వచ్చాను. కాబట్టి బోధిగంతముల వరకు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కాబట్టి మంచితనము అందరికీ సహాయపడుతుంది. మంచితనం అనేటువంటిది బురద పడినా సహిస్తుంది. మంచితనము ఏ మనిషికైనా విలువిస్తుంది. మతము తన వారికి మాత్రమే విలువిస్తుంది. మంచితనము నిస్వార్థముతో ఆకలి తీరుస్తుంది, మతము స్వార్థంతో ఆకలి తీరుస్తుంది. మంచితనం నిస్వార్థంతో, వాడి దగ్గర ఏదో ఆశించు కాక, అయ్యో వారు ఆకలితో ఉన్నారు పెట్టాలనుకుంటుంది మంచితనం. కానీ మతం అలా కాదు, ఈ తిండి పెట్టి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటుంది మతం. యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది వాక్యం వినడానికి వచ్చిన తర్వాత 3 రోజులైన తర్వాత వారు వెళ్ళిపోతుంటే ఇంకా వారు వెళ్ళిపోతారు కాసేపటి. కానీ ఈలోగా యేసు ప్రభు వారి కనికరపడి, అయ్యో వీరు 3 రోజులు నాతో పాటు ఉన్నారు, ఇక్కడ వారు ఆకలితో ఉన్నారు, దారి మధ్యలో సొమ్మసిల్లుతారని చెప్పేసి తన శిష్యులతో అంటారు, వీళ్ళకి మీరు ఉన్న పాటున ఆహారం పెట్టి పంపించండి. అంటే ప్రభు ఇక్కడ ఇంతమందికి ఆహారం పెట్టడానికి మా దగ్గర ఆహారం ఎక్కడిది? ఇది పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయంటే వాటిని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి వాటిని ఆశీర్వదించగా విస్తారంగా రొట్టెలుగా చేపలుగా మారాయి. అందరికీ కడుపు నిండా ఆహారం పెట్టి పంపించాడు ఆయన. కాబట్టి మంచితనము నిస్వార్థముతో ఆకలి తీరుస్తుంది, మతము స్వార్థముతో అన్నం పెడతాది. స్వార్థం అంటే తను గొప్ప రావాలని, అందరూ నా దారిలోకి రావాలని చెప్పేసి స్వార్థముతో ఆకలి తీరుస్తుంది. మంచితనము కనబడే ఒక ఎత్తైన కొండ వంటిది, మతము నీడల్లా కనబడే ఒక ఓబ వంటిది. మునిగిపోతాడు. ఎత్తైన ప్లేస్లోకి వెళ్ళామా గాలి వేస్తాడు, పర్వతం మీదకి ఎక్కేమా ప్రపంచం భూమి అంతా కూడా చక్కగా రౌండ్గా మనకు కనబడతాది. ఎత్తైన చోట గాలి వీచును కదండి. కాబట్టి మంచితనం అనేది ఎత్తుగా ఉన్న, ఆశ్రయముగా ఉన్న ఎత్తైన ఒక ప్రాకారం గల కొండ వంటిది. మతము ఎలాంటిది అనంటే ఒక ఓబ వంటిది. అలాగే మంచితనం కష్టములో చేతులు చాపుద్ది. మతము కష్టములో ఉన్న వ్యక్తిని చూసి తన చేతులు ముడుచుకుంటుంది. ఎవరు వెళ్ళకండి ఆడి దగ్గరికి, ఎవరు వెళ్ళద్ది టైంలో, అని అలాగే వదిలేయండి, ఆడి తెలిసి రావాలా అని అలాగే వదిలేయండి అంటారు. కానీ మంచితనం అలా కాదు ప్రియులారా. వాడు ఏ స్థితిలో ఉన్నా వాడి వైపు చేతులు చాపుద్ది. బైబిల్లో మనం చూస్తాం, లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నానని ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు. తర్వాత చూడుము, నా అరచేతుల మీదే నేను మిమ్మలను సృష్టించుకొని ఉన్నానని మానవులను సృష్టించిన దేవుడు బైబిల్లో నుండి చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మంచితనము కష్టములో ఉన్న వారికి తన చేతులు చాపుద్ది ప్రియులారా, ఆదరిస్తారు, వారి చేతులను బలపరుస్తారు. మతం అలా కాదు, కష్టంలో ఉన్న వాడిని చూసి తన చేతులు వెనక్కి ముడుచుకుంటుంది. మంచితనము వర్షము వంటిది, మతం కేవలం ఒక మంచు వంటిది. ఏమంటే మంచు వల్ల ఏ పెద్ద పంటలేం పండిపోవు ప్రియుల, ఆకుల మీద పడుతుంది, గడ్డి మీద పడుతుందేమో, కానీ అది సమృద్ధిని ఇవ్వగలిగి ఆకలి తీర్చగలిగే అంత ప్రయోజనం అయితే మంచులో లేదు. కానీ వర్షంలో మాత్రము అన్ని రకాల పంటలు పండుతాయి. కాబట్టి మంచితనం అనేది తొలకరి వర్షము కడవరి వర్షము వంటిది.
మతము కేవలం ఎండ తగలడంతో అది తొలగిపోయేటువంటి కేవలం మంచు వంటిది. హోషేయ గ్రంథములో దేవుడు అంటాడు, ఎఫ్రాయిమో, ఇదిగో ప్రాతకాలమున పడిన మంచు వలె నీ భక్తి నిలవకపోయెను అని అంటాడు దేవుడు. కాబట్టి మతము మంచు వంటిది, మంచితనము గొప్ప వర్షము వంటిది ప్రియులారా. అలాగే మంచితనము నిజమైన బంగారము వంటిది. నిజమైన బంగారానికి ఏ మెరుగులు పెట్టక్కర్లా, ఎందుకంటే అది నిజమైన బంగారం కనుక. ఎటొచ్చి రోల్డ్ గోల్డ్ అంటాం చూసండి, దానికే మెరుగులు పెట్టాలి, ఎందుకంటే అది బంగారం కాదు కాబట్టి దానికి మెరుగులు అవసరం. రెండవది, తను బంగారంలో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజమైన బంగారం ఎప్పుడు కూడా నిర్బంగారాన్ని అని చెప్పుకోవడానికి అది ఎప్పుడు ముందుకు రాదు. ఎందుకని? అది చెప్పుకున్న బంగారమే, అది చెప్పుకోపోయినా బంగారమే. బంగారం ఎప్పటికీ బంగారం కాబట్టి బంగారం నిశ్శబ్దంగానే ఉంటుంది, అడావుడించేది బంగారం. కానీ ఎటొచ్చి బంగారం కాని దానికి అడావుడి అవసరం. ఏమండి, ఆకు మీద ఆహారం ఉన్నంత సేపు ఆకు రెపరెపలాడదు ప్రియులారా. ఆహారం లేనప్పుడే ఎంగిలాకే రెపరెపలాడుతుంది. ఆకు నిండా పదార్థం ఉన్నప్పుడు ఆకు చాలా మౌనంగానే ఉంటుంది. అది ఆకు మీద పదార్థం ఉన్నప్పుడు ఎవరినైనా ఆహ్వానిస్తుంది, వచ్చి తినమని. మతము ఆకు నిండా ఆహారం సిద్ధపరిచిన ఇస్తరాకు వంటిది. మతం ఒక మాట చెప్పాలంటే ఎంగిలాకుతో సమానం. ఏమంటే ఏం ప్రయోజనం అండి అది? ఏం ప్రయోజనం? అది అక్కడ ఆకలి తీరుతుంది, దాని మీద తినేసిన పారేసిన తర్వాత ఆకు మీద పదార్థం ఉన్నదండి ఇలా తినడానికి? నిండుగా ఆకు నిండా ఉన్న పదార్థం కానీ, ఏమండి అలాగే ఆకు మీద ఏమీ లేక ఎంగులు మెతుకులు మాత్రమే మిగిలిన ఆకుకి తేడా లేదండి. కాబట్టి నిజమైనటువంటి మంచితనం అనేది ఆకు నిండా తన పదార్థాలను ఉంచి ఆకలి తీర్చడానికి అనేకులను ఆహ్వానించే దానికి సంబంధించినటువంటిది. మంచితనము బంగారం వంటిది, మతము గిల్ట్ గోల్డ్ వంటిది. మంచితనము ఆయుష్ పెంచుద్ది, మతము ఉన్న ఆయుష్ను తగ్గించేస్తారు. చాలామంది మతం పేరుట పోరాటాలు, యుద్ధాలు చేసి అకాల మరణాలు గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. అలాగే మంచితనము దాస్తుంది, మతము ఉన్నవారిని రోడ్డు మీదకు లాగుతుంది. మంచితనం దాస్తారు, కంగారు పడద్దు, ఒక నిమిషం ఆగండి, ఈ 2 రోజులు ఆగండి, తర్వాత ఆలోచిద్దాం, తొందరపడకండి ఉంటుంది మంచితనం. మతం అలా కాదు, ఉన్నపాటిని తేల్చి వాళ్ళు ఉన్నపాటిని రోడ్డు మీద లాక్కుంటే జుట్టట్టుకుని ఈడ్చిని తీసుకెళ్ళిపోవాలంటుంది మతం. కానీ మంచితనము ఆలోచింపచేస్తుంది, తొందరపడద్దు అంటారు. అలాగే మంచితనము నిజాన్ని ఇష్టపడుతుంది, మతము అబద్ధాన్నే ఇష్టపడుతుంది. మతానికి మంచితనంతో పని లేదు, అలాగే మతానికి నిజంతో పని లేదు. ఏమంటే ఎప్పుడు కూడా 100 అబద్ధాలు కలిసిన ఒక అబద్ధాన్ని ఎప్పటికీ నిజాన్ని చేయదు. గమనిస్తున్నారా? 100 అబద్ధాలు కట్టగట్టుకొని మరొక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా అవన్నీ అబద్ధాలే కనుక ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు. నిజాన్ని ఎప్పుడు కూడా అబద్ధంగా మార్చలేము. అబద్ధంగా మార్చడం ప్రయత్నం జరుగుద్ది, కానీ నిజం ఎప్పుడు కూడా అబద్ధంగా మారిపోతుంది. అలాగే అబద్ధం కూడా ఎప్పటికీ నిజంగా మారుతుంది. నిజం ఎప్పటికీ నిజమే, అబద్ధం ఎప్పటికి కూడా అబద్ధమే. కాబట్టి మంచితనము నిజాన్ని ఇష్టపడుతుంది, మతము అబద్ధాన్ని ఇష్టపడుతుంది. మంచితనము తల ఎత్తుకునేలా చేస్తుంది, మతము తలను దించుకునేలా చేస్తుంది. ఎవడి మతం పేరుట ఎన్ని రకాలైనటువంటి కొట్లాటలు, ఎన్ని రకాలైనటువంటి విద్వాంసాలు జరిగాయి. చివరికి వాళ్ళందరూ తలదించుకునేవారే కదా పిల్లలు. ఆఖరికి మంచితనం ఎప్పుడు కూడా తలదించుకోవాల్సిన పని లేదు. మంచితనం గర్వంగా తలెత్తుకొని నడుస్తుంది. ఎందుకని? అందులో ఏ పొరపాటు లేదు, అందులో ఏ తప్పిదం లేదు. కాబట్టి మంచితనం ఎప్పుడు ధైర్యంగానే ఉంటుంది. యేసుప్రభు వారు చెప్పారు, దేవుని యొక్క వాక్యములో లేక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు అని చెప్పి. కాబట్టి మంచితనము తలెత్తుకునేలా చేస్తుంది, మతము తల దించుకునేలా చేస్తుంది. మంచితనము ఆకలి తీర్చే ఒక చెట్టు వంటిది, మతము ముండ్ల చెట్టు వంటిది. మంచితనము ఆకలి తీర్చే చెట్టు వంటిది, మతము ఒక ముండ్ల చెట్టు వంటిది. 2 చెట్లే, కానీ ఒక దానికి ఫలాలు ఉన్నాయి, ఒక దానికి ముండ్లు ఉన్నాయి. ఏది కోరుకుంటామండి? ఫలాలతో ఉన్న దాని దగ్గరికి వెళ్తే మన బ్రతుకుతో ఆకలి తీరుస్తుంది. కానీ ఈనాడు చాలా మంది ముండ్ల దగ్గరికి పోయి ముండ్లతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే వాళ్ళ జీవితాలు కూడా శ్రమల పాలైపోయి నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కాబట్టి మంచితనం ఆకలి తీర్చే ఒక బలమైన వృక్షం వంటిది, మతము
ఏ ఫలము లేని ఒక ముండ్ల పొద వంటిది. మంచితనము ఔషధము వంటిది, మతము విషము వంటిది. మంచితనమునకు అందరూ విలువిస్తారు, మతానికి ఏదో కొందరు మాత్రం విలువిస్తారు. మంచితనం ఎప్పటికీ గెలుస్తారు. కాబట్టి ఎవరైనా దాని ముందు చేయవలసిందే, నిజమని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి మంచితనానికి అందరూ విలువిస్తారు, ఏదో మతానికి అక్కడక్కడ కొందరు మాత్రం విలువిస్తారు. మంచితనం అర్థం చేసుకుంటుంది, మతము మనిషిని అపార్థం చేసుకుంటుంది. దేవుడు అర్థం చేసుకునేవాడు, దేవుడు ఎప్పటికీ అపార్థం చేసుకునేవాడు కాదు. అలాగే మంచితనము ఆశీర్వదిస్తుంది, మతము శపిస్తుంది అన్నమాట. మతములో ఉన్న గుణం ఎదటవాడిని శపిస్తుందని. యేసు ప్రభులు శాపనార్థం లేదు, ఆయన ఎవరిని శపించలేదు. కానీ ఆయన మాత్రం శపించారు, ఆయన దూషించారు, ఆయన తృణీకరించారు, ఆయన గాయపరిచారు, ఆయన చంపేశారు. కానీ ఆయన ఎవరిని దూషించలేదు. ఆయన నోటి నుండి ఏ శాపవచనం కూడా బయటికి రాలేదు ప్రియులారా. కాబట్టి మంచితనము ఆశీర్వదిస్తుంది. ఆయన అన్నాడు, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరని వారిని క్షమించాడు ఆయన. కాబట్టి మతము శపిస్తుంది, మంచితనము ఆశీర్వదిస్తుంది. మంచితనము దాహం తీర్చే నీరు వంటిది, మతము మత్తునిచ్చే మద్యము వంటిది. కాకపోతే ప్రజలు మత్తు అనే మద్యానికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. మంచితనం దాహము తీర్చే నీళ్లు వంటిది, మతము మత్తునిచ్చే మద్యము వంటిది. అలాగే మంచితనం ప్రాణం పెడుతుంది, మతము ప్రాణం తీస్తుంది. మంచితనం ఎప్పటికీ నిలుస్తుంది, మతం ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. మతం ఏదో రోజు పడిపోతుంది ప్రియుల, పేక మేడలు కూలిపోయినట్లు. కానీ మంచితనం ఎప్పటికి కూడా నిలుస్తుంది. అలాగే మంచితనం అనేది గట్టి గింజ వంటిది, మతము గాలికి ఎగిరిపోయే పొట్టు వంటిది. మంచితనం గట్టి గింజ వంటిది, ఎందుకంటే అందులో జీవం ఉంది, అది రేపటి రోజు మహావృక్షం అవుతుంది. పొట్టులో ఏముంది, అది నిర్జీవమే కదండి, చూడ్డానికి కనబడదు కానీ అందులో ఏమీ లేదు. కాబట్టి మతం అనేది గాలికి ఎగిరిపోయే పొట్టు వంటిది, మంచితనము గట్టి గింజ వంటిది. మరలది మట్టిలోకి వెళ్తే ఒక మహావృక్షంగా మారే అవకాశం ఉంది. అలాగే మంచితనము అద్దం వంటిది, మతము కేవలం ఒక నీడ వంటిది. అద్దంలోకి మనం చూసినప్పుడు నువ్వు రాజుగారు బిడ్డవైనా నీ ముఖం మీద మసు ఉంటే, ఇదిగో నీ ముఖం మీద మసు ఉన్నది అని చూపిస్తుంది అద్దం. నీ నీడలో నువ్వేం కనపడవు, నీ నీడలో నీ ఆకారం కనబడదు, అద్దములో నీ ఆకార ప్రతిబింబం కనబడుతుంది అద్దంలో, కానీ నీడలో నీ ఆకారాన్ని చూసుకోలేవు. అలాగే మంచితనం దగ్గరికి వెళ్తే నీ చెడు ఏమిటో తెలిసిపోతుంది అన్నమాట. చెడులో ఉన్నంత వరకు నీకు నువ్వు మంచిగానే కనబడినట్టుగా ఉంటావు. దేవుడు అంటాడు, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, కానీ చివరికి అది మరణానికి దారి తీసేసిన అని ప్రభు చెప్పాడు. కాబట్టి మంచితనం అద్దం లాంటిది, నిన్ను దిద్దుద్ది, నిన్ను సరిచేయిద్ది. కానీ మతం అనేది ఒక నీడ వంటిది, నీతో ఉన్నట్టుగా ఉంటుంది, నీతో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ అసలు నువ్వు ఎలాగున్నావు అనేది నీ ఆకారాన్ని చూపించదో నీడ. అది అర్థమైతే నీ ప్రతిబింబాన్ని చూపిస్తుంది అర్థం. కాబట్టి మంచితనం అద్దం లాంటిది, మతము నీడ వంటిది. అలాగే మతం మంచితనం అనేది మోక్షము వంటిది, మతము పాతాళము వంటిది. అందరూ మోక్షానికి వెళ్ళాలనుకుంటారు, మరి మోక్షానికి వెళ్ళేవాడికి మంచి లక్షణాలు రావాలి కదా. మరి మంచి లక్షణాలు అనంత ప్రపంచంలో ఒక యేసు ప్రభు వారిలో తప్ప ఇంక ఏ దేవుళ్ళలోనూ ఏ దేవతల్లోనూ లేవు. కాబట్టి అందరూ యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయనలోనే మంచి ఉన్నారు, ఆయన నుండి తెలుసుకోవాలి. పోనీ ఆయన లాంటి మంచిది ఈయనలో కూడా ఉందని చెప్పడానికి ఎవరున్నారండి? ఇది యేసు ప్రభు అంతటి మంచోడు ఈయన కూడా చెప్పడానికి ఎవరున్నారండి ఈ భూమి మీద? ఎవరు కనబడరే. ఒకళ్ళు ఉంటే చూపించండి. తమ స్వార్థం కొలది బతికారు, తమ ఉద్దేశాల కొరకు ఎదుటి వాళ్ళని చంపేశారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించి క్షమించి దయ చూపించేటువంటి సందర్భాలు ఎవరి జీవితాల్లో కూడా లేవు. ఒకడికి 2 చేతులు అయితే ఒకడికి 4 చేతులు, ఒకటి 2 ఆయుధాలు, ఒకటి 4 ఆయుధాలు, ఒకటి 10 ఆయుధాలు. ఏమంటే మంచితనానికి ఆయుధం అక్కర్లేదని, మంచితనమే ఒక బలమైన ఆయుధం. మతానికి మాత్రం ఆయుధాలు కావాలి. ఎందుకంటే ఏ టైంలో ఎవడో చంపేస్తాడో తను కాపాడుకోవటానికి ఆయుధాలు అవసరం. కానీ మంచితనమే ఒక బలమైన ఆయుధం వంటిది. కాబట్టి మంచితనము అక్షయము వంటిది, మతము క్షయము వంటిది. క్షయములో పాడైపోయే గుణం ఉంది, అక్షయతలో జీవింపచేసే గుణం ఉంది. అలాగే మతము అమృతము వంటిది, అలాగుననే మంచితనం అనేది అమృతము వంటిది,
దాన్ని బట్టి ఆలోచిస్తే మతం ఎలాంటిదో మనం అర్థం చేసుకుందాం. అంటే మతం మంచితనంలో బ్రతికించే గుణం ఉంది, అమృతంలో జీవం ఉంది ప్రియులారా. తర్వాత మంచితనం అక్షయము వంటిది, మతము క్షయము వంటిది. మంచితనము అందరినీ చూస్తుంది, మతము కొందరిని మాత్రమే చూస్తుంది. మంచితనము మంచి కొరకు అడుగు ముందుకేస్తుంది, కానీ మతము మంచి కొరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయక వెనక్కి మాత్రమే వస్తుంది, ఆగుద్ది. మంచి చేయటానికి ఆలోచిస్తుంది మతం, కానీ మంచి చేయటానికి ఎప్పుడు కూడా తన అడుగులు ముందే ఉంటాయి ప్రియులారా. అదే మతం అయితే కనుక మంచి చేయటానికి ఆలోచిస్తుంది, వెళ్ళొద్దుప్పుడు. ఎందుకు చేయాలి మనం? మన మతమా చేయటానికి అని ఉన్న అడుగుని వెనక్కి లాక్కుంటుంది మతం. మంచితనం అయితే అడుగు ముందుకు వేస్తుంది ప్రియులారా. అలాగనే మంచితనము తన చేతులను చాపే కన్న తల్లి వంటిది, మతము తన చేతులు ముడుచుకొని ఇంట్లో పనిచేసే ఒక దాసి వంటిది. అంటే పనిచేసే దాసి ఏమైనా బిడ్డన కన్నదా, ప్రసవేదన పడిందా, నవమాసాలు మోసిందా, పేగు తెంచుకొని కన్నదా, తన పాలిచ్చిందా? పనిచేసే పని మనిషి ఆడదే కావచ్చు, అలాగే జన్మనిచ్చిన తల్లి కూడా ఆడదే కావచ్చు. కన్న తల్లికి ఇంట్లో పనిచేసే పని మనిషికి తేడా లేదండి. కాబట్టి కన్న తల్లి మంచితనం అనేది తన బిడ్డ కొరకు చేతులు చాపే, తన భుజాన్ని ఎత్తుకోగలిగే కన్న తల్లి వంటిది మంచితనం. మతం అనేటువంటిది ఇంట్లో పనిచేసి ఆ గంట వచ్చి వెళ్ళిపోయి ఇంకో ఇంట్లో పనిచేయడానికి వెళ్తుంది, ఆ ఇంట్లో పనిచేసి ఇంకో ఇంట్లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి మతం అనేటువంటిది పనిచేసే పని మనిషితో సమానం. అలాగుననే మంచితనము ఆకలి తీర్చే ఫలము వంటిది, మతం ఆకలి తీర్చలేని మేడు పండు వంటిది. గమనించారా? మంచితనము ఆకలి తీర్చే ఫలము వంటిది, మతము ఆకలి తీర్చలేని మేడు పండు వంటిది. మంచితనమునకు మంచే ఒక గొప్ప గుర్తు, కానీ మతమునకు అనేకమైన గుర్తులు కలవు. ఇదిగో వీరిది మతం కాబట్టి వీరి తల ఎలా ఉంటుంది, వీరి తల మీద ఈ పాగా ఇలా ఉంటుంది, వీరి తల మీద టోపీ ఇలా ఉంటుంది, వీరి తలకి ఇలా ఉంటుంది, వీరి మెడలో ఇది ఉంటుంది, వీరి నడనికి ఇది కట్టుకుంటారు అని చెప్పి మతానికి కొన్ని గుర్తులు తప్పనిసరిగా అవసరం. కానీ మంచితనానికి మాత్రము మంచితనమే గుర్తు. అలాగే మంచితనములో మిత్రుత్వం ఉంది, మతములో శత్రుత్వం ఉంది. మంచితనం ఎవరినైనా మిత్రుడిగానే చూడడానికి ఇష్టపడదు, ఎందుకంటే మంచి కాబట్టి అది. అలాగే మతం మాత్రము మిత్రుడిగా చేసుకోవడానికి ఇష్టపడదు, వాడిని శత్రువుగానే చూస్తారు. కాబట్టి మంచితనములో మిత్రుత్వం ఉంది, మతములో శత్రుత్వం ఉంది. మంచితనము రక్షిస్తుంది, మతము రాక్షస తత్వాన్ని చూపిస్తుంది. మంచితనము రక్షిస్తుంది, మతము రాక్షస తత్వాన్ని చూపిస్తుంది. మంచితనము అంతము వరకు ఉంటుంది మంచితనము, మతము అంతము వరకు నిలవలేదు, ఏదో రోజు అది పడిపోవటం ఖాయం. అలాగే మంచితనములో మిత్రుత్వం ఉంది, చదువుకున్నాం కదా. మతములో శత్రుత్వం ఉంది. అలాగే మంచితనానికి దేవుడు విలువిస్తాడు, మతానికి మనుషుడే విలువిస్తాడు. మంచితనం తన పిల్లలను రెక్కల మీద మోసే, రెక్కల క్రింద దాయగలిగే కోడి వంటిది, కోడిపెట్ట. మంచితనము తన పిల్లలను రెక్కల క్రింద దాచే కోడిపెట్ట వంటిది. మతము తనవి కాని పిల్లలను ఎత్తుకుని పోయి ఒక పెద్ద రాబందు వంటిది. గమనించారా? మంచితనము తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకోగలిగే కోడిపెట్ట వంటిది. మతము తన బిడ్డలు కాని వేరే బిడ్డలను ఎత్తుకుపోయి భక్షించే ఆకాశం తిరుగులాడే క్రూరమైన రాబందు వంటిది. అలాగే మంచితనములో ఆదరణ ఉంది, మతములో అల్లరి ఉంది. నిజమే, మంచితనంలో ఎప్పుడు కూడా ఆదరణే ఉంటారు, కానీ మతములో మంచితనం లేదండి. అల్లరి 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 అల్లరి. అలాగే మత సంబంధమైన పూజలు జరుగుతుంటాయి, మత సంబంధమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటుంటాయి. తాగేసి కర్రలతో కొట్లాట్లు ఆడేసేసుకొని ఈ మత సంబంధమైనటువంటి పండుగల పేరు చెప్పి రకరకాలుగా ఆ నదుల్లో పడిపోయి చచ్చిపోవటాలు, ఆ యాత్రగా తీసుకెళ్తున్న సందర్భాల్లో పడిపోయి చచ్చిపోవటాలు,
దేవుణ్ణి ఊరేగిస్తానని చెప్పేసి ఫుల్గా తాగేసి కరెంటు తీగలికి చచ్చిపోయే పరిస్థితుల్లో. కాబట్టి అల్లరి ఎక్కడ ఉండదో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుందని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి మంచితనములో ఆదరణ ఉంది, మతములో కేవలం అల్లర్లే ఉన్నాయి. కాబట్టి మతంలో అల్లర్లు ఉన్నాయి ప్రియులారా. ఎక్కడ పడితే అక్కడ అల్లర్లే జరుగుతాయి మత సిద్ధాంతాల్లో. మంచితనంలో అల్లర్లు లేవు ప్రియులారా. మంచితనం నిదానంగా ఉంటుంది, అల్లరి చేయనివ్వదు, ఆలోచింపచేస్తారు. అలాగే మంచితనములో అర్థం ఉంది, మతములో స్వార్థం ఉంది. కాబట్టి మన కళ్ళ ముందు కనబడి సర్వ సృష్టి యావత్తును దేవుడు మంచి అగునట్లుగానే దేవుడు చేశాడు. మన కంటి కనబడి ప్రపంచం అంతటిని దేవుడు మంచిదగునట్లుగా చేశాడు. అస్తమయ ఉదయం కాగా ఒక దినమాయను అలా కలుగు చేయట అది ఆయన దృష్టికి మంచిదగును అని చెప్పేసేసి 6 దినాలు సృష్టి యావత్తు దేవుడు కలిగజేసి అది మంచిదగునట్లుగానే దేవుడు చేశాడు. ఆకాశమును, భూమిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రము, సకల నదులు, అగ్ని, చెట్లు, కొండలు, లోయలు అన్నిటిలోనూ మంచే ఉన్నవి. అవన్నీ ఉపయోగపడుతున్నాయి. మతం ఎవరికి ఉపయోగపడదు, మంచితనం ఉపయోగపడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి గాయపరచబడ్డాడు, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేసి వీలైతే అతనికి రక్తం ఇవ్వటానికి మంచితనం సరిపోతాయి, మతమేం అక్కర్లేదు. మతం అయితే వాడా సచ్చాడా వదిలేసాడు, మనకు అనవసరం, పోతే పోనంటారు. కానీ మంచితనం వాడు ఎవరు ఏంటనేది ఆలోచించదు, వాడి ప్రాణం బ్రతికించాలి, వీలైతే తన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడుతుంది మంచితనం. కాబట్టి మంచితనం వెనక ముందు ఏమీ చూడదు, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి బ్రతికించాలి, వీలైతే నా రక్తాన్నన్నా ఇస్తానని అనుకుంటారు. మతం అలా కాదు, నాకు రక్తాన్ని బ్లడ్ ఎక్కిస్తున్నారు కదా, ఈ రక్తము ఎవరిది అని ప్రశ్నిస్తారు. రక్తానికి ఏమైనా కులం మతం ఉందండి? సూర్యుడికి ఏమైనా కులం మతాలు ఉన్నాయా? గాలికి ఏమైనా కులము మతాలు ఉన్నాయండి? ఇవన్నీ సృష్టించిన దేవుడికైనా కులాలు మతాలు ఉన్నాయి. ఎండదేం మతం అండి? నీడదేం మతము చెప్పాలి? పారే నీరుదే మతము, వీచే గాలుదే మతము, పరిమళించే పుష్పాలదే మతము. ఎవరు కొనుక్కున్నా పుష్పం అదే సువాసన ఇస్తారు. వాడు ఏ మతస్థుడైనా వాడి చేతుల్లోకి వెళ్ళి వాడి నాసికారంధ్రంలో సువాసన చూస్తే వాడి పుష్పము అదే పరిమళిస్తుంది. నువ్వు తక్కువ కులస్తుడు కాబట్టి నీకంత పరిమళ వాసన నేను ఇవ్వను, గొప్ప కులస్తుడైతే కనుక నేను ఎక్కువ సువాసన ఇస్తాను అంటది. అపోనామే ఆ యొక్క ఫలం, ఆ యొక్క పుష్పం ఏమైనా. అలాగే తక్కువ కులస్తుడు కొనుక్కుంటే ఆ ఫలం ఆకలి తీరదండి. నేను గొప్ప కులస్తుల కోసమే పుట్టాను, నన్ను ఎవరైనా తింటే నేను వాళ్ళకి మాత్రమే ఆకలి తీరుస్తాను, తక్కువ జాతి వాడు, తక్కువ కులస్తుడు, లేకపోతే ఫలానా వాడికి నేనైతే ఆకలి తీర్చని అంటదండి ఫలము. కాబట్టి ఆకలి తీర్చే ఫలముది ఏ మతము? వీచే గాలిదే మతము, పరిమళించే పుష్పాలదు ఏ మతము? నీడదే మతము, ఎండదే మతము, సూర్యుడిదే మతం, నక్షత్రాలదే మతము, చంద్రుడిదే మతము, భూమిదే మతము, ఆకాశముదే మతము, పక్షులదే మతము, మనిషిదే మతం చెప్పండి. అసలు మనిషి మతం మానవత్వం అంతే. మనిషిలో ఉండవలసింది మానవత్వం, మంచితనం ఉండాలి తప్ప మతంతో పని లేదు. కాబట్టి ఆఖరికి జన్మనిచ్చే తల్లిదే మతము, తల్లిచ్చే పాలదే మతము. ప్రియుల పాలకేమైనా మతం ఉన్నదండి? మన బిడ్డకు తల్లి పాలు ఇచ్చిన ఆకలి తీరుతుంది, రోడ్డు మీద పారేసి వెళ్ళిపోయిన ఆ బిడ్డను తీసుకొచ్చి వేరే తల్లి పాలు ఇచ్చినా సరే ఆకలి తీరుతుంది. పాలకు స్వార్థం లేదే. నేను పలానా వ్యక్తి కోసమే పుట్టాను, పలానా వ్యక్తి తాగితేనే కడుపు నిండు ఇలా చేస్తాను, కాబట్టి ఇంకో వ్యక్తి వచ్చి పాలు తాగితే నేను ఆకలి తీర్చానని అంటదండి? లేదు కదా. తల్లిచ్చే పాలలో మతము లేదు, తల్లి పాలలో స్వార్థం లేదు, తల్లిచ్చే పాలలో జీవమే ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళిపోతే ప్రియులారా, ఈనాడు మతతత్వం కలిగినటువంటి పిచ్చోళ్ళు మంచితనాన్నేమో మతంగా చూస్తున్నారు, మతాన్ని ఏదో పెద్ద గొప్పగా చేసుకొని మంచితనంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథములో ఉన్న సృష్టికర్తని యెహోవా దేవుడి అనంత విశ్వములో మంచి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఈ ప్రపంచంలో. ఆ దేవుడి లోకానికి మానవుడిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేనే గొర్రెలకు మంచి కాపరిని, మంచి గోధుమ పంటతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను, నా దగ్గరికి రండి అన్నాడు. కాబట్టి ఆలోచన చెయ్యండి, మతము ముఖ్యమా, మంచితనమే ముఖ్యమా? మతము ముఖ్యమా, మానవత్వమే ముఖ్యమా అని ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల నాడు యేసు ప్రభు వారే చెప్పారు, మీలో ఒక మనుషుణ్ణి మీ మతములో కలుపుకొనుటకు
భూమి నలుదిక్కుల నుండి సముద్రము చుట్టూ తిరిగి మీరు వచ్చుచు అవతల వాణ్ణి మీ మతములో కలుపుకుంటున్నారే, అలాగా మీ మతములో కలిసిన వాడు మోక్షానికి వెళ్ళాడు. అలా కలిపిన మీరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించాలని ప్రభు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వారు మతతత్వవాది కాదే, మానవత్వం గలవాడే, మంచిని చేసేవాడు, మంచిని చూపించి నేర్పించినటువంటి వాడు. కాబట్టి ఆకలి తీర్చటం మంచి. కాబట్టి మంచిని కలిగి ఉండటం, మంచిని ఆస్వాదించటం, మంచిని ఇతరులకు పంచటంలో మంచిదే కదా. ఏమండి, మంచిని తీసుకోవటంలో, మంచిని అవలంబించటంలో, మంచిని ఇతరులకు పంచటంలో మంచే కదండి. కాబట్టి క్రైస్తవ్యం అనగా ఇతరులకు మంచి చేసేది. ఎంతోమంది సేవకుల్ని, పాస్టర్లను నడి రోడ్డు మీద కొట్టినా వారు తల వంచుకొని వెళ్ళిపోతూ సువార్త చేసుకుంటూ వెళ్తున్నారే, అంటే వారు కొట్టలేకనా, తిట్టలేకనా? ప్రభు ప్రేమ చేత వారు నింపబడ్డారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి, ఎవరిని ఎంత గొప్ప బలవంతుడైన 10 దెబ్బలు కొడితే యువతలు బలహీనుడైనడు ఒక్క దెబ్బ కూడా కొట్టలేడండి. పులే కాదు చంపేది, తలుపులు వేసి కొడితే పిల్లి కూడా పులిగా మారిపోద్దట. తలుపులు వేసి కొడితే పిల్లి కూడా పులిగా తన వీరత్వాన్ని చూపించగలుగుతారు. క్రైస్తవులు మౌనంగా ఉండటాన్ని బట్టి వాళ్ళు ఏదో చెత్తకానవాళ్ళు, తెలుగు తక్కువ వాళ్ళు, కొడితే వాడు మళ్ళీ తిరిగి కొట్టలేరు, వాడు అమాయకులు అనుకోవటం కాదు గాక. ఎందుకంటే యేసు ప్రభును కలిగి ఉన్నాం. యేసు ప్రభు వారు ఆ పని చేయమన్నారు, కొట్టమని, తిట్టమని, ఎదటివాడిని చంపేమని చెప్పి వీలైతే ఎదటివాడి కోసం నువ్వు చచ్చిపో, ఎదటివాడి కొరకు దెబ్బ నువ్వు తిను, ఎదటివాడి నీ ముఖం మీద ఉమ్మూసి నాకు తుడుచుకుంటూ వెళ్ళిపో. ఆఖరి ఒక చెంప మీద కొట్టాడా, రెండో చెంప తిరిగి చూపించు, అంతప్ప తిరిగి వాడు నువ్వేం అనద్దు అని ప్రభు అన్నారు. కాబట్టే ఈనాడు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా మౌనం దాల్స్తున్నారు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా చెప్పాలంటే అందరూ గొప్ప మంచి వాళ్ళే కాదు, రౌడీలు ఉన్నారు ఇందులో ప్రభు నమ్మిన వాళ్ళు ఈరోజు మంచోళ్ళుగా మారారు. గోండాలు కూడా ఉన్నారు, ఈరోజు యేసు ప్రభు వచ్చి మంచోళ్ళుగా మారిపోయారు. 10-20 మటర్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు యేసు ప్రభులోకి వచ్చిన వారు. వచ్చిన తర్వాత వాళ్ళు మంచివాళ్ళుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రూరులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, గజ దొంగలు ఉన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో స్టువర్ట్పురం ఉన్నారు. గజ దొంగలకు నిలయం అది. ఒకప్పుడు వెళుతున్న రైలు బండిలో ఉన్న వాటిని దోచేసుకునేవారట. స్టువర్ట్పురం దొంగలు అని పిలేదు, వాళ్ళు గజ దొంగలు అని పిలిచారు. ఈరోజు మీరు వెళ్ళండి, దానిని సువార్తపురము, క్రీస్తు సువార్తపురం అని పేరు పెట్టేసుకున్నారు. అంటే అక్కడ దేవుని మాటలు అందించబడ్డాన్ని బట్టి దొంగలు కూడా దొరలుగా మారిపోయారు, మంచోళ్ళు అయిపోయారు ప్రియులారా. కాబట్టి మంచితనము యేసు ప్రభు వారిలో మాత్రమే ఉంటుంది. ఏ దేశ ప్రధాని అయినా యేసు ప్రభు వారిలో మంచిని తీసుకుంటేనే వారి జీవితాలు బాగుంటాయి. వాడి దేశంలో ప్రధానమంత్రి 10 మంది చేత ఓట్లు వేయించుకున్నవాడైనా చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవటం ఖాయం, యేసు ప్రభు వారిని తెలుసుకోకపోతే. కాబట్టి యేసు ప్రభు వారిలో ఉన్న మంచి ప్రపంచానికి ఆదర్శం. ఆ మంచిని తీసుకొనే భారతదేశానికి తల్లి మదర్ తెరిసా వచ్చి కుష్ఠరోగులు ఎంతోమంది సేవ చేసింది. ఎంతోమంది భారతదేశానికి వచ్చి సువార్తను అందించి, ఇక్కడ జ్ఞానాన్ని నేర్పించి, చదువులు నేర్పించి, పెద్ద పెద్ద ఆనకట్లు కట్టి, కాటన్ దొరగారు లాంటి వారు, క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా ప్రజలకు ఉపయోగపడే. ఏమంటే ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్ హాస్పిటల్స్ ఉన్నాయంటే ఎవరయ్యండి అవి? క్రైస్తవులు కావా? ఆయుర్వేదం వేసుకొని బతికేడు చూద్దాం. ఆయుర్వేదం మందులు వేసేసుకొని ఆ గర్భిణి బిడ్డ అడ్డం తిరిగిపోయినా మీకు ఆయుర్వేదం మందు వేసి ఆ బిడ్డను రక్షించండి చూద్దాం. ఏమంటే ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్స్, ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ కనిపెట్టినవి కావా? కాబట్టి క్రైస్తవులు కూడా ఇతరులకు మంచి చేసే చూపించారు తప్ప అన్యాయం చేసింది లేదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోనండి. భారతదేశంలో ఉన్నటువంటి నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న మంచిని తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. చనిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు వారు ఉన్న మోక్షంలోకే మనం కూడా చేరుకోగలుగుతాము. కాబట్టి రేపటి దినాన మరొక భాగంతో మనం కలుసుకుందాము. పార్ట్ 2. మతము చేసే పని ఏమిటి, మంచితనము చేసే పని ఏమిటి అనేటువంటి విషయంలో రేపటి దినాన మరొక భాగంతో మనం కలుసుకుందాం.